ఇప్పుడు ప్రారంభం అవ్వబోతోంది దేశంలోని అతిపెద్ద విచారణ ఆప్కి అదాలత్ రజిత్ శర్మతో. నమస్కారం. మీ ఆప్కి అదాలత్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఆప్కి అదాలత్లో మేము ఎలాంటి వాళ్ళని ఇన్వైట్ చేస్తామంటే ప్రజలు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఆతృతతో ఉంటారు. వాళ్ళ దగ్గర ప్రశ్నలు అడుగుతానికి ఆశపడతారు. ప్రజలు మనసులో చాలా క్యూరియాసిటీ కూడా ఉంటుంది. కొన్ని రోజులుగా నేను ఎక్కడికంతా వెళ్ళానో ప్రజలు నా దగ్గర ఒక వ్యక్తి గురించి అడిగారు. మీ ఆప్కి అదాలత్లో పిలవండి అని చెప్పారు. నేను ఆలోచించడం ప్రారంభించాను. సరే, ఈయన ఎవరు? ఈయన గురించి ప్రతి పబ్లిక్ ఫంక్షన్లో ప్రజలు మాట్లాడుతున్నారు. ఈయన గురించి చాలా మెసేజెస్ వస్తున్నాయి. ప్రజలు అతని గురించి అడుగుతూనే ఉన్నారు. నేను వెతికాను. సోషల్ మీడియాలో ఇతనికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన రోడ్లో నడవడం స్టార్ట్ చేశారంటే చాలు ట్రాఫిక్ అలాగే జామ్ అయిపోతుంది. లక్షల్లో జనాలు గ్యాదర్ అయిపోతున్నారు. వెంటనే ఈ ప్రముఖ వ్యక్తిని ఆప్కి అదాలత్లో మేము పిలిచాము. ప్లీజ్ వెల్కమ్ వాగేశ్వర్ ధామ్ యొక్క చీఫ్ ధీరేంద్ర కిషన్ శాస్త్రి. జై శ్రీరామ్. రండి. స్వాగతం. ఈరోజు జరగబోతున్న విచారణలో జడ్జిగా రాబోతుంది ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ అగ్నిహోత్రి. ఈయన పైన ఆరోపణలు ముందు పెట్టి విచారణ ప్రారంభించే ముందు ఈ రోజు జడ్జ్ మిస్టర్ వినోద్ యొక్క అనుమతిని పొందుదాం. ప్రారంభిద్దామా సార్? విచారణ చేయుటకు అనుమతినిస్తున్నాను. శాస్త్రి మీద మొదటి ఆరోపణ పెట్టే ముందు ఈయన లైఫ్ గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. చెప్పాలంటే దేశం మొత్తం మీద నాగేంద్ర ధామ్ యొక్క చీఫ్ అయిన వీరేంద్ర కృష్ణ శాస్త్రి మీదే చర్చలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది అతిశయోక్తి అని అంటున్నారు, కొంతమంది జ్ఞానవంతుడని అంటున్నారు, కొంతమంది అబద్ధపు స్వామీజీ అని అంటున్నారు. కానీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తనొక సనాతనని చెప్పుకుంటున్నారు. अब हिंदू एक हो जाओ, सनातनी एक हो जाओ, यही हम चिल्ला रहे हैं कब से. शक्ति का प्रभाव दिखाना यही हमारा उद्देश्य है. ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఏం చెప్తున్నాడంటే తనకి విశేషంగా బజరంగ బలి ఆశీస్సులు ఉన్నాయని చెప్తున్నారు. ఆయన ప్రజల యొక్క కష్టాలని దుఃఖాలని దూరం చేస్తున్నారు. భక్తుల మీద ఎంతో ప్రేమని చూపిస్తున్నారు. అందువల్లనే ధీరేంద్ర శాస్త్రి యొక్క పేరు వ్యాపిస్తోంది. ఈ రోజు లక్షల్లో జనం అతన్ని చూడటానికి వెళుతున్నారు. ధీరేంద్ర కృష్ణ శాస్త్రి యొక్క వయసు ఇప్పటికి 26 సంవత్సరాలే. 2 సంవత్సరాల్లోనే ఇతను భాగ్యేశ్వర స్వామి యొక్క పీడాధీశ్వర స్వామి అనే పదవిలో ఆయన కూర్చున్నారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఈయన దర్బారుకు వచ్చి వెళుతున్నారు. ధీరేంద్ర కృష్ణ శాస్త్రి యొక్క ప్రోగ్రాంని ఎప్పుడైతే సంస్కార టీవీలో ప్రచారం చేశారో అప్పటి నుంచి ఈయన చెప్పే కథలన్నీ ప్రజలు విని చాలా గొప్పవాడని చెప్పటం ప్రారంభించారు. 21వ శతాబ్దంలో మొదలైన ఈయన వీడియో ఈ రోజు అందరి మొబైల్లో మీరు చూడొచ్చు. బాబా ఇన్స్టాగ్రామ్ నుండి ఫేస్బుక్ వరకు అన్ని చోట్ల వ్యాపించారు. ధీరేంద్ర కృష్ణ శాస్త్రి కొంచెం కొంచెంగా ఎదుగుతూ విమర్శలను కూడా ఆయన ఎదుర్కొన్నారు. ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ధైర్యంగా చెప్పే విషయం, తన దర్బారుకు వచ్చిన వ్యక్తుల దగ్గర తను డబ్బే తీసుకోడు. తన దగ్గరకు వచ్చే భక్తులు ఉత్తి కొబ్బరికాయ తీసుకొస్తే చాలు, వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తనొక ఆధ్యాత్మికవాది. తను తీసుకున్న నిర్ణయం తన సనాతన ధర్మాన్ని ప్రతి ఇంటికి చేర్చాలనుకుంటున్నాడు. అంతేకాకుండా ఈ భారత హిందువుల యొక్క రాజ్యమని చెప్పబోతున్నాడు. ఈ రోజు ఆప్కి అదాలత్లో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తన వాదనని తనే చెప్పబోతున్నాడు. రండి స్టార్ట్ చేద్దాం. ఈ రోజుటి ఆరోపణ, ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి పైన. మీ ఆప్కి అదాలత్లో భాగేశ్వర్ ధామన్ యొక్క అధినేత ధీరేంద్ర కృష్ణ శాస్త్రి మీదున్న ఆరోపణలని తను పబ్లిసిటీ కోసం స్టంట్లన్నీ చేయబోతున్నారట. శాస్త్రి ఎంతో మంది నా దగ్గర వచ్చి చెప్పారు మీ ఆప్కి అదాలత్లో మిమ్మల్ని పిలవాలని.
సోషల్ మీడియాలో కూడా మేము చాలా గమనించాము. అందులో మీకు 40 లక్షలు పైగా ఫాలోవర్స్ ఉన్నారు కూడా. మీ గురించి చాలా వీడియోస్ పంపించారు మాకు. మీరు రోడ్లో దిగి నడవడం స్టార్ట్ చేస్తే నలువైపులా క్రౌడ్ వస్తుందంట కదా. ఒక వీడియో నేను వచ్చి పబ్లిక్కి చూపించాలని ఆశపడుతున్నాను. మీ వాళ్ళే నాకు పంపించారు. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగానే ఇంత క్రౌడ్ వచ్చిందా లేకపోతే అదేమైనా పబ్లిసిటీ స్టంటా? ప్రజలకి ఎప్పుడు భావనాలుంటాయండి. వాళ్ళ దృష్టి నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఒక్క చోట్లో మాత్రం గుంపు చేరలేదు. బాగేశ్వర్ బాలాజీ దర్బార్ ఎక్కడంతా జరుగుతోందో, బాగేశ్వర్ బాలాజీ దర్బార్ ఆశతో ఎక్కడంతా కళాక్షేత్రం నేను చేస్తున్నానో ఇది చాలా తక్కువ. కెమెరాలో ఇంతే పడుతుంది, ఎక్కువ చూపించలేరు. కానీ 26 ఏళ్ల వయసులో ఎన్నో చర్చలు, ఎన్నో పబ్లిసిటీలు. అసలేముంది మీ దగ్గర అలాగా? గురు శక్తివంతుడు అంటే శిష్యుడు కూడా బలవంతుడే కదా. ఎక్కువ మంది చెప్తారు దేవుడు శివుడు లేదు, దేవుడు లేదని చెప్తారు. కానీ నా దృష్టిలో ఒక చిన్న గ్రామం నుంచి, మధ్యప్రదేశ్లో ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి, గడా అనేది చాలా చిన్న గ్రామం. గడా గ్రామంలో పెరిగిన ఒక మామూలు పిల్లవుడు హిరేందర్ కృష్ణర్ ఇప్పుడు ఇంత దూరం రాగలిగాడంటే, బాలాజీ దృష్టి పెట్టడం వల్ల ఇంత దూరం రాగలిగాడంటే ఏ ప్రజలు అనుకున్నా ఇంతవరకు రాగలరు. ఇంత దూరం మీరు ఎలా వచ్చారన్నది మాత్రం చెప్పట్లేదు మీరు. ఈ ప్రజలు ఎవరంతా ఫాలో చేస్తున్నారో, మీ గురించి ఎన్నో విషయాలు చెబుతున్నారో, ఎందుకు చెబుతున్నారో, అలా మీ దగ్గర ఏముంది? బాగేశ్వర్ బాలాజీ కృప అందరికీ ఉంది. మిమ్మల్ని గెలవలేరు అని మీరు ముందే చెప్పారు అనుకోండి, నేను ముందే మీకు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు పేరు చూడండి, మీ పేరు రచత్ శర్మ. కానీ నేనే చెప్తాను జాలి ఉన్నవారని. ఎందుకంటే పెద్దవారి పేరుని నేను పలకను. మీరు తప్పుగా అనుకోకపోతే జాలి ఉన్నవారిని నేను చెప్తాను, సరేనా? చెప్పాలంటే ఈరోజు నేను ఇక్కడికి బందిగా రావడం వల్ల ఇది అధికారం అవుతోంది. అందువల్ల జాలి ఉన్నవారు నా మీదే కాదు, అందరి మీద బాగేశ్వర్ బాలాజీ కృప ఉంది. కానీ నేను నా గురుగారు కాలు పట్టుకుని ఆయనకి సేవ చేశాను. అందువల్ల మీరు చూసారంటే ఋషులకు ఉన్న సేవ నియమాలు నాకు ప్రాప్తించింది. అది కావాలంటే మీరు శక్తి అని కూడా పలకచ్చు. దానితో ఈ ప్రపంచంలో ఎంతో మందికి నేను సేవ చేస్తున్నాను. ఎంతో మంది నన్ను నమ్ముకుని వస్తున్నారు. బాగేశ్వర్కి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ విషయాన్నే మనం నమ్మకం అని చెప్తున్నాం. నాకు తెలిసినంత వరకు మీరు ఎప్పటి నుంచి సంస్కార్ టీవీలో రావడం ప్రారంభించారో ప్రజలు మీ స్పీచ్ని విన్నారు. ఆ తర్వాతే మీ పబ్లిసిటీ బాగా స్పీడ్గా వెళ్ళింది. దాన్ని మీరు మాగ్యం అని కూడా పలకచ్చు. అది ఒక సాధనం. ఎన్నో ఏళ్లగా ఇది జరుగుతోంది. మా తాత కూర్చున్నారు, నేను 11 ఏళ్ల నుంచి కూర్చుంటున్నాను, కానీ ఈ రోజే చూస్తున్నారు. ఇప్పుడు ఇందులో అసలు నా తప్పు ఏమీ లేదనే చెప్తాను. అది చూసేవాళ్ళ తప్పు. నన్ను ఇన్నాళ్ళు వాళ్ళు చూడలేదు. గురు కృప వల్ల నేను ముందు నుంచే ఉన్నాను. మిమ్మల్ని చాలా త్వరగా చూస్తారనుకుంటా, ఎందుకంటే మీకు చాలా చిన్న వయసు. నేనొచ్చిన పారంపర్యం అలాంటిది. చిన్నప్పటి నుంచే నేను దేవుడు లీలలని చెప్తాను. ప్రహ్లాద లీలలు చెప్పానంటే ఈ వయసులో నా వల్ల కాదా ఏంటి? సరే, మీరు ఎలాంటి లీలలు చేశారు? ఇరుక్కోలేనంత ఎన్నో లీలల్ని అర్థం చేసుకున్నాను. కానీ ఈరోజు మీ ఆప్కి అదాలత్కి వచ్చాను. మీ ప్రశ్నలన్నీ వేరేలానే ఉంది. కానీ నా జీవితంలో గురు ఆశి వల్ల, సనాతన ధర్మం వల్ల నేను ఎప్పుడూ క్షేమంగానే ఉన్నాను. లీలలని చెప్తే నేను ఏమీ పెద్ద దేవుణ్ణేం కాదు. నేను ఒక మామూలు మనిషిని. వీళ్ళలానే నేను కూడా జీవిస్తున్నాను. నేను కూడా ప్రతి ఒక్క మనిషిలానే. కానీ నా పారంపర్యాన్ని నేను పాటిస్తున్నానంతే. ఆ రోజుల్లో మీరు స్కూల్లో చదివేటప్పుడు మిగతా స్టూడెంట్స్ లాగే ఉంటారా? ఇంచుమించు. స్కూల్లో ఎక్కువ అల్లరి చేస్తావని మీ టీచర్లు చెప్పారు. నేను ఎక్కువ చేష్టలు చేస్తాను. అది నేను స్కూల్కి వెళ్ళేటప్పుడల్లా చాలా తక్కువగానే వెళ్తాను. కానీ వెళ్ళేటప్పుడల్లా నేను చాలా గంభీరంగా వెళ్తాను. అంతేకాకుండా ప్రజలందరికీ నన్ను తెలుసు. ఎందుకంటే నా తాతయ్య, నా నాన్నని అందరికీ తెలుసు. నా తాతకి మర్యాద ఇచ్చేవారు, నా నాన్నకి మర్యాద ఇచ్చేవారు. అలాగే తానంతటా వాళ్లే నాకు మర్యాద ఇచ్చేవారు. నా తాతకి ఆంజనేయుడు దర్శనం దొరికిందంట. ఆయన నీడలో పెరిగిన వాడే నేను. అందువల్ల నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళానో దేవుడు ప్రాప్తి అప్పుడే ఉండేది. అందువల్ల పిల్లలందరూ నన్ను వెతుక్కుంటూ వచ్చేవారు. మేమందరూ ఒక్కటిగా కూర్చునేవాళ్ళం. 8వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి అందరం మధ్యలో నేను కూర్చునేవాడిని. ఈ రోజు నాకేం మార్క్ దొరుకుతుందని అందరూ నన్ను అడిగేవారు.
అప్పుడు నేను పాపని కాబట్టి ఏదో ఒకటి చెప్పేవాడిని, కానీ ఇప్పుడు అలా కాదు, చాలా గంభీరంగా చెప్తున్నాను. నాకు ఈ గంభీరాన్ని ఇచ్చిందే ప్రజలనే చెప్తాను. అప్పుడు నేను ఏం చెప్పేవాడిని అంటే, నీకు 55% దొరుకుతుంది, ఇంకా బాగా చదివావంటే నీకు 60 దొరుకుతుందని చెప్పేవాడిని. అందువల్ల పర్సంటేజ్ మాస్టర్ అంతా ఎవరు హనుమానే చెప్తారా? గురు చెప్తారు. నా దగ్గర ఏ శక్తి వచ్చి మాట్లాడదు, నా ముందు ఏ శక్తి వచ్చి కూర్చోదు. నేను అనుభవిస్తున్నాను నాకు ఉద్వేగం, ఋషి పారంపర్యాన్ని ఉద్వేగం. ఎంతో మంది గొప్ప వారందరూ ఉన్నారు. ఇది ఒక ఉద్వేగం, ఇది ఒక అనుభవం. ఇదంతా జరుగుతుంది. ఈ ఉద్వేగం ప్రతి ఒక్కరికి వస్తుంది. నేనది రాస్తున్నాను. ఇంకా దేవుడు ప్రాప్తి వల్ల ఏమవుతుందంటే నేను ఏం చెప్తున్నానో అది జరుగుతోంది, అంతే. నేను ఒక మామూలు బతుకునే జీవించేవాడిని. ఒక గుడిసెలో ఉండేవాడిని. అదొక చిన్న గుడిసె. అందులో మా నాన్న ఉంటారు, మా అమ్మ ఉంటారు, ఆ తర్వాత నా చెల్లెలు ఉంటుంది. మేము ఒక 5గురు ఉండేవాళ్ళం. ఇలాగే అండి. ఇందులో మేము దేవుడికి కూడా ఒక చోటు ఇచ్చాం. తాతయ్య సన్యాసిగా ఉండడం వల్ల కుటుంబం మీద పెద్ద బాధ్యత ఉండేది కాదు. ప్రతి ఒక్కళ్ళ మామూలు జీవితాన్ని నేను జీవించాను. ఎన్నో కష్టాల్ని మేము ఎదుర్కొన్నాం. అనుభవాలు ఎన్నో విషయాల్ని మాకు నేర్పించింది. నేర్చుకున్నవన్నీ ఈరోజు అనుభవాలుగా మారాయి. మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు స్కూల్లో చదివేటప్పుడు మీరు ఒక మామూలు అవును, స్టూడెంట్, మామూలు స్టూడెంట్. మిగతా పిల్లల్లాగే మీరు కూడా ఉన్నారనా? ఇదేమి కొత్తది కాదు. నేను కొత్త మనిషినేం కాదు. బ్రహ్ముడు నన్ను ఫ్యాక్టరీనిచ్చి ఒంటరిగా ఏం క్రియేట్ చేయలేదు. ప్రపంచంలో మీరందరూ ఉన్నారు కదా, అలాగే నేను కూడా ఉన్నాను. అలాగే గురు పారంపర్యం ఉండడం వల్ల, ఇంకా హనుమంతుడు కృప ఉండడం వల్లే గురు నన్ను ఎన్నుకున్నారు. బయట ప్రపంచానికి చెప్పడానికి ఎన్నుకున్న వ్యక్తి నేను అనుకుంటాను. కానీ ఈ దేశంలో మన హనుమాన్ భక్తులు చాలా మంది ఉన్నారు కదా, హే, ఎంతో మంది ఉన్నారు. నాకు మంగళవారం, తెలుసు. శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లేవాళ్ళు, ఉపవాసాలు కూడా ఉంటారు. కానీ హనుమాన్కి ఎందుకు మీరు నచ్చారు? ఓవర్గా భక్తిని చూపించానో ఏంటో, నా మీద ఎక్కువ ప్రేమ వచ్చుండొచ్చు. కానీ కోటాలి మంది ప్రజల మధ్య లక్షాది మంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం అడుగుంటారు, కానీ నేను ఈ ప్రపంచం కోసమే అడిగాను. అందువల్ల మిగతా వాళ్ళకి నాకు ఉన్న తేడా ఇదే అయ్యుంటుంది అనుకుంటాను. ఇదిగో చూడండి, మీరు ఏమేమి అడిగారో ఆ వీడియో నా దగ్గర ఉంది. ఆహా, మీరు ప్రజల దగ్గర చెప్తున్నారు అంటే మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇచ్చేయండి. అంటే అన్నిటినీ ఇల్లు, తీసుకుంటాను. కారు, అన్నిటిని మీరు ఇచ్చేయండి. గోల్డ్, వెండి, బ్యాంకు, ఎఫ్డి, కరెన్సీ. పిల్లల్ని మాత్రం వదిలేసి మిగతాదంతా ఇచ్చేయండి అని అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఏవి కాదని చెప్పట్లేదు. ఈ దర్బార్ జరిగేటప్పుడు ఈ ప్రజలందరికీ వేరే వేరే చూపులు ఉంటాయి. అసలు వీళ్ళు దర్బార్ జరిపేదే మన దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడానికే అని ప్రజలందరికీ వేరే వేరే ఆలోచన ఉంటాయి. కానీ మేము దర్బార్లో మైకులోనే చెప్తున్నాం, మీరు మాకు ఏవి ఇవ్వద్దు, మీ వస్తువులు మీ దగ్గరే ఉండని అని చెప్తున్నాం. కానీ మీరు లోపలికి శిష్యుడిగా వచ్చి నన్ను ఒక గురువు కింద అనుకుంటున్నారు. గురువుగా అనుకుని మీరు నాకు ఏవి ఇచ్చినా సరే, మీరు కూడా ఈ ఇండియా హౌస్ టీవీని నా పేరుని రాశారంటే నాకు అభ్యంతరం ఏం లేదు. నేను వద్దని చెప్పను. మేము తీసుకునేది తప్పు కాదండి, ఉపయోగించడమే తప్పు. మీరు తీసుకుని తప్పుడు దారిలో దాన్ని ఉపయోగించకండి. మేము తీసుకుంటున్నాం. గురువు అనుకుని ఎవరైనా మాకు ఏదైనా ఇచ్చారంటే మేము తీసుకుంటున్నాం. మా వంశంలో వచ్చిన వారందరూ మా ఉంగరాన్ని ఇప్పి గురుకి ఇచ్చేవాళ్ళం తెలుసా. మేము కూడా తీసుకుంటున్నాం. ఎంత సంపాదించుంటారు ఇప్పుడు? నాకంటూ ఫిక్స్ గా ఒక ఇన్కమ్ లేదు. ఎందుకంటే నేను కంపెనీ లేదా బిజినెస్ జరపట్లేదు. వచ్చేవాళ్ళు ఇస్తారు అంతే. కోటాల మంది భక్తులు ఆస్తులు నాకు ఉన్నాయండి. లక్షాది మంది ఆశీర్వాదాలు కూడా నాకు ఉన్నాయి. వేలాల కొద్ది సాధుల ఆశీర్వాదాలు కూడా నాకు లెక్క ఉన్నాయి. ఉంటుంది కదా, ఎంత డబ్బులు వచ్చాయి సనాతన ధర్మానికి చెందిన డబ్బులు మీరే చూసుకోండి. మీ గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నారంటే, పబ్లిసిటీ కోసం మీరు ఎన్నో విషయాలు చేస్తున్నారు, చాలా స్టంట్లు చేస్తున్నారు. మీరు చెప్పేది వచ్చి వీసా తీసుకోకుండానే హనుమాన్ లంకకు వెళ్ళిపోయారని. ఈ మోడర్న్ జనరేషన్ అందరూ ఉన్నారు చూసారా, వీళ్ళందరికీ లంకలో వెళ్ళింది చెప్తుంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళ తాతలు ఎన్నో కథలని వీళ్ళకి చెప్పుండొచ్చు, వీళ్ళు శ్రద్ధగా లేదంతే. వీళ్ళకి దేవుడితో మనం కనెక్ట్ చేస్తేనే వీళ్ళందరికీ అర్థం అవుతుంది. రావణాసురుడు నా దగ్గర ఫోన్లో మాట్లాడాడు అలాగా. అద్భుతం, ఇదే చెప్పాలనుకున్నాను. నా శక్తి మీ దగ్గరికి వచ్చిందని అర్థం అవుతోంది. మంచిది, మీకు నేను అర్థమయ్యేలా చెప్తున్నాను. చెప్పేది మీకు అర్థం అవ్వలేదంటే మీ లోపు రావుడు ఉన్నాడనే అనుకోవచ్చు. ఈ ప్రపంచంలోనే తీసుకోండి, తప్పుడు విషయాల్ని చూస్తున్నాడు, తప్పుడు విషయాల్ని వింటున్నాడు, నిజం తెలిసినా కూడా మౌనంగా ఉంటున్నాడు. చూడండి, రావణుడు ఖచ్చితంగా వాడిలో ఉన్నాడు. అందువల్ల హనుమాన్ లంకకి వెళ్లారు.
ఇది వీళ్ళ దగ్గర మీరు ఎలా చెప్తారు? అప్పుడు వీసా, పాస్పోర్ట్ అని ఏదో ఒకటి మనం చెప్పాలి. అది చెప్పే వాళ్ళకి మనం కనెక్ట్ అవ్వాలి. ఇదే నేను చేస్తున్నాను. ఇదంతా చాలా మామూలు విషయాలు. ఇలా అందంగా వాళ్ళకి అర్థమయ్యేలా మీకు చెప్పచ్చు. తెలిసినంతగా వీళ్ళకి తెలియదని చెప్తున్నారా? మీకంటే ప్రజలకి ఎక్కువగా తెలుసండి. నేను అలా చెప్పనే లేదండి. నేను నా వైపు నుంచి చెప్తున్నాను, వాళ్ళు వాళ్ళ వైపు నుంచి చెప్తున్నారు అంతే. వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళు కూడా ఎన్నో విషయాల్ని ప్రయత్నిస్తున్నారు. ఇది నేను తప్పునే చెప్పట్లేదే. అందువల్ల ఈ నింద చాలా తప్పు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే నా దగ్గర ఒక గది ఉంది, దాంట్లో వైఫై ఉంది, ప్లెయిన్లో కూడా వైఫై వర్క్ అవుతుంది. ఇదంతా చాలా ఆటగాయితనంగా ఉంది కదా. ప్రజల దృష్టి నుండి భావన ఆత్మ నుంచి చూసారంటే ఇది చాలా లోతైన విషయం. దీన్ని మీరు ఆట దృష్టిలో చూసారంటే ఇలా చూడండి, ఒక్కొక్కరు దృష్టి ఒక్కొక్కలా ఉంటుంది. ఇలా చూడండి, గుంపులో దేవుడు లీలలు మాత్రమే చెప్తారు, కానీ నేను మహాభారత కథే చెప్తున్నానే. ఒక్కొక్కరి దృష్టి ఒక్కొక్కలాంటిదే, వెతకారంగా చూడకూడదు. మన దేవుడు కథలందరూ మీరు వినాలి. మన తాతలందరూ ఉన్నారు చూడండి, వాళ్ళందరూ పారంపర్య ఏంటనేది మనం తెలుసుకోవాలి. దగ్గర నుంచి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకున్నారంటే, అమ్మా నాన్నలు చెప్పే మాట మీరు విన్నారంటే మీ కొడుకు ఎప్పుడు తప్పు చేయడు, గొప్పోడుగా వస్తాడు. శాస్త్రి గారు, మీరు చెప్పేది చూస్తే కళ్ళు కనపడిన ఊర్లో కళ్ళద్దాలు అమ్ముతున్నట్టు ఉంది. అలాంటి ఆలోచన ఏమీ నాకు లేదు. నా భావనాల్ని నేను నిష్ఠ చేస్తున్నాను. నేను మామూలుగా వైఫై అని చెప్పట్లేదు, దాన్ని సృష్టింపని చెప్తున్నాను. నన్ను వెతుక్కుంటూ దర్బార్కి వచ్చే వాళ్ళ దగ్గర జీవితం ఒక గొప్పల్ని చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే, నార్తికుడు లోపలికి వస్తాడు. వెతకారం చేయడానికి ఎవరెవరంతా లోపలికి వస్తున్నారో వాళ్ళందరూ భక్తులుగా మారిపోతారు. ఇదిగో చూడండి, మీరు అమాయక ప్రజలకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇది నేను సరదాగా చెప్తున్నాను, ఇది నేను ఊరికే కూడా ఆట ఆడతాను. కోసమని. ఇది దేనికోసం మీరు? నేను సరదాగా మాట్లాడతానని వాళ్ళ దగ్గరే చెప్పాను. ఎన్నోసార్లు చెప్పాను. నేను సరదాగా మాట్లాడేది మీరు సీరియస్గా తీసుకుంటే అదంతా మీ తప్పు. అయితే నేను ప్రజలకు చెప్పేయమంటారా, ఒకసారి మీరు ట్రైన్లో టికెట్ తీసుకోకుండా పట్టుబడ్డారని? ఖచ్చితంగా చెప్పి తీరాలి. టికెట్ కొనుక్కుండా ఇరుక్కున్నాను, కానీ అదే టీటీఆర్ దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకుని వచ్చాను. ఏ టీటీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నానో వాడి దగ్గర వైఫై గొప్పలు చెప్పి వాడు నాన్న పేరు చెప్పి మరీ డబ్బులు తీసుకుని వచ్చాను. ఇలా ఏదో ఒకటి మాట్లాడి ఏదో పెద్ద లీలలు చేసినట్టే మీరు చూపించుకుంటున్నారు. హనుమాన్ ఆశీర్వాదం ఉందని చెప్తున్నారు, నేను భవిష్యత్తుని చెప్పగలరని చెప్తున్నారు. అమాయక ప్రజలు మోసపోతున్నారు. నేను లీలలు చేస్తానని చెప్పి ఏ ఒక్కరోజు చెప్పింది లేదు. మీ ఆప్కి అదాలత్లోనే చెప్తున్నాను, నేను ఏ లీలలు చేసిందే లేదు. నేను దేవుణ్ణి కాదు, మహాత్మాని కాదు. నేనొక మామూలు మనిషిని. కానీ నాకు ముందు ఉన్న వాళ్ళు నాకిచ్చిన జ్ఞానాన్ని పెట్టే ప్రజల ముందర వచ్చి నేను మాట్లాడుతున్నాను. మహర్షి వాల్మీకి కథలు ప్రజలందరికీ నేను చెప్పి చూపిస్తున్నాను. అందువల్లే ప్రజలందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. నా కథల్ని విని ప్రజలందరూ దేవుడిని వెతుక్కుంటూ వస్తున్నారంటే అది ఆశ్చర్యమని చెప్పుకోవచ్చు. లేదా మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో అది కూడా చెప్పుకోవచ్చు. నేనేమి చెప్పను. కానీ మన దేశంలో ఎన్నో రకాల ప్రజలు ఉన్నారు. పేదవాళ్ళు ఉన్నారు, కష్టపడుతున్నారు, రోగాలు బారిన పడి కష్టపడుతున్నారు, డాక్టర్ల దగ్గరే నమ్మకాలను కోల్పోతున్నారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. ఇక్కడ వైద్యం జరుగుతుందని నమ్ముతున్నారు. కొంతమంది పిల్లలకి మాట్లాడడం రాదు, కొంతమంది పిల్లలకి నడవడం రాదు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని నమ్మకంతో వెతుక్కుంటూ వస్తున్నారని నేను విన్నాను. ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తే ఒక మంచి దారి దొరుకుతుందని అనుకుంటున్నారు. వాళ్ళకి దొరుకుతోంది. ఎవరు వస్తున్నారో వాళ్ళు నమ్మకంతో వస్తున్నారు. జీవితంలో వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉన్నాయి. డాక్టర్ మీద ఉన్న నమ్మకాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. లేదంటే ఎక్కడో ఏమారిపోయి వచ్చుండొచ్చు. వాళ్ళకి అంతా దొరుకుతున్నాయని నేను చెప్పను, కానీ నా దర్బార్ని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు ఏమార్పుతో తిరిగి వెళ్లరని నేను చెప్పగలను. నా దగ్గర వచ్చేవాడు సంతోషంగా ఉన్నాడు, వాడు నమ్మకంతో జీవితాన్ని గడపగలడు. నన్ను అడిగితే అందులో ఏం తప్పు లేదనే చెప్తాను. మీరు డబ్బులు ఇవ్వద్దు, దక్షిణ ఇవ్వద్దు, ఇలాంటివి ఏవీ చెయ్యకుండా హనుమంతుడితో వాడు కలుస్తున్నాడంటే, దేవుడితో వాడు కలుస్తున్నాడంటే 4 రోజుల్లో నువ్వు చనిపోతావని డాక్టర్ వాడికి చెప్పి వాడు ఇక్కడికి వచ్చుంటాడు. కానీ బాగేశ్వర్ ధామ్కి వచ్చిన వెంటనే జీవితం మీద వాడికి ఒక కొత్త నమ్మకం పుడుతోంది. ఆ సంతోషం వాడి మొహంలో కనిపిస్తోందంటే అదెందుకు మీరు తప్పుగా చూస్తున్నారు? అలాంతేం లేదు. బాగేశ్వర్ ధామ్ వస్తే ప్రజలు గుణమవుతున్నారంటే మరి మీరెందుకు ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఇదే కడుతున్నారంట? నేను చెప్తున్నాను, మందు ఆశీర్వాదం రెండూ కావాలి. నేను ఏవి డాక్టర్ కి వ్యతిరేకంగా లేదు కదా. నేను అడిగిన నేను కూడా వెంటనే వాళ్ళని- మీరు మందని యాడ్ చేసేశారు. లేదు, బాగేశ్వర్ ధామ్ లో హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ కూడా గుడికి ఎదురుగానే ఉంది. అక్కడ గ్రామ పంచాయత్ ఆఫీస్ కూడా ఉంది. అక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా మీకు దొరుకుతుంది. మందు కొనుక్కుని తినండి. సరివ్వలేదా, తిన్నగా దర్బార్కి వచ్చి నా ముందు నుంచోండి. అక్కడ గుడి ఉంది.
రెండు పనిచేస్తోందంటే అది మంచిదే కదా. ఇది నేను చెప్పట్లేదండి, డాక్టరే చెప్తున్నారు. ట్రీట్మెంట్ చేస్తారు, నయం అవ్వాలంటే ఏం చెప్తారు? దేవుడి మీద నమ్మకం పెట్టారని చెప్తారు. మరి ఇది నిజమేనా? ఏ ఇలాకాలో మీరున్నారో ఆ ఇలాకాలో మీలాగే ఎంతో మంది ఉన్నారని, మీలాగే వాళ్ళు కూడా చీటీలు తీస్తున్నారు, మీలాగే ఆశీర్వాదం చేస్తున్నారు. రిషి వంశానికి చెందిన ఎంతో మంది ఇండియాలో ఇంకా జీవిస్తున్నారు. ఎక్కువ మంది అని చెప్పలేము, కానీ ఇంకా ఎంతో మంది జీవిస్తూనే ఉన్నారు. మా ఇలాకాలో మాత్రం కాదు, ఇంకా ఎంతో మంది ఉన్నారు కూడా. దేవుడు ప్రాప్తి వల్ల మా చోట్లో మా దర్బార్ మాత్రమే ఉంది, అది కూడా పెద్దదిగానే ఉంది. అలాగే ఎంతో మంది గొప్పలు కూడా అందులో నేను ఉన్నారు. చెప్తాను, ఒక మహాపురుషుడున్నాడు లవ్లేష్ అని. 20 ఏళ్ళు వయసు అవుతుంది. ఆయన ఇలాగే చీటీ తీసిస్తున్నాడు, అలాగే లేదండి, ఆశీర్వదిస్తున్నాడు. నాకు తెలీదు. ఇంతవరకు నేను అతన్ని కలిసిందే లేదు, నేను అతన్ని చూసింది లేదు. అందువల్ల ఇప్పుడు అతని గురించి మనం మాట్లాడలేము. నా దగ్గర ఏవి అడగండి, దేవుడి దగ్గరే అడగండి. ఆయన వచ్చి ఇప్పుడు రేప్ కేసులో జైల్లో ఉన్నాడు. నాకు తెలీదు. సరే, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మీ ఏరియాలో ఉన్నారా? నేను సర్వే తీయడానికి ఇంతవరకు వెళ్ళిందే లేదు. మీరు చెప్పారంటే ఎంతమంది ఉన్నారో వెతికి నేను చెప్తాను. నాకు ఒకే ఒకటి మాత్రమే తెలుసు. షతర్పూర్ విలేజ్ లో బాగేశ్వర్ ధామ్ ఉంది. అక్కడ సన్యాసి బాబా ఒక్క పారంపర్య దర్బార్ ఉంది. మీరు కూడా వచ్చి చూడండి. చెప్పాలంటే మన దేశంలో ఎంతో మంది తిరుగుతున్నారు ఇలాగా. భగవంతుడు సిద్ధి ఉందని చెప్తున్నారు. ఒకళ్ళు జైపూర్లో ఉన్నారు, తనలో ఎన్నో సిద్ధులు శక్తులు ఉన్నాయని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అలాగే ఆయన కూడా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా చెప్పగలగడంట, ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కూడా చెప్తాడంట. నా దగ్గర అలాంటి సిద్ధి ఏం లేదు. ఈ గొప్పల్ని నేను చేయలేదు. నా ఇష్ట దేవుడైన హనుమాన్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంతకు మించు నిజంగానే నా దగ్గర ఏవీ లేదు. నేను డేట్ చెప్పను, నేను ఎవరి పేరు చెప్పను. వాళ్ళ ప్రాప్తి వల్ల ఏదైనా దొరికిందంటే నిజంగానే మంచిదే కదా. ప్రజలు మీ దగ్గర ప్రశ్న అడగాలని ఆశపడుతున్నారు. సాధారణంగా ఏంటంటే సన్యాసి అని చెప్తేనే మైండ్లో ఒక ఇమేజ్ ఉంటుంది. గడ్డం పెట్టుకుని ఉంటారు. వాళ్ళని మేము ఇంకోలా థింక్ చేసి పెట్టుంటాం, సింపుల్ గానే ఉంటారనుకుంటాం. కానీ మిమ్మల్ని చూస్తుంటే, మీరు పెట్టుకున్న హ్యాట్ని చూస్తుంటే కలర్ఫుల్ గా మీరు జీవిస్తున్నారు. అందుకని ఎక్కువ నేను రంగులున్న అడుగుతున్నాను. లోకంలో మీరు కూడా రంగులుగానే బతకాలి. సూపర్. రెయిన్బోస్ అని 7 కలర్లున్నాయి మై డియర్ సిస్టర్. లోకంలో ఎన్నో రంగులు ఉన్నప్పుడు మనం ఎందుకు దాక్కుని బతకాలి? నేను ఒక సాధుని కాదు, అంతేకాకుండా నేను ఒక మహాత్మాని ఎప్పుడు చెప్పింది లేదు. నేను ఒక మామూలు మనిషినే. గురు నేర్పించింది బయట లోకానికి చెప్తున్నాను అంతే. నేను కూడా మీలాంటి ఒకనే. నా సర్నేమ్ ఏంటని అడిగితే నేను బ్రాహ్మణ వాళ్ళకి చెందిన వారని చెప్తాను. అందువల్ల బ్రాహ్మణులు వేసే దుస్తుని నేను వేసుకుంటున్నాను. నా గురువు వెనక నేను వెళ్ళడం వల్ల ఆయన వేసుకునే కాలుజోలు కూడా నేను వేసుకుంటున్నాను. ఈ టోపీ ఒకరు ఇచ్చారు, అందువల్ల వేసుకుంటున్నాను. ఈ సిస్టర్ ఏదైనా ఇచ్చారంటే అది వేసుకుంటాను. మీరు ఇష్టపడి డ్రెస్ ఇచ్చారంటే అది కూడా వేసుకోవడానికి తయారుగా ఉన్నాను. ఒక వెబ్సైట్లో వచ్చింది, ఈ టోపీ మీరు వేసుకున్నారు కదా, అది వేసే వాళ్ళ దగ్గర గురుదక్షిణ మీరు తీసుకుంటారంట కదా. మీకు డ్రెస్ ఇస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా మీరు గురుదక్షిణ అలాంటి తీసుకుంటారంట వ్యక్తి కదా. ఇంతవరకు దొరకలేదు, అతన్ని నేను వెతుకుతున్నాను. నాకు ఎవరు దక్షిణ ఇచ్చిందే లేదు. టోపీ వేసుకోవడం కోసం, ఇంకా దుస్తులు వేసుకోవడం కోసం ఎవ్వరికి ఇవ్వలేదు. నేను రోడ్లో నడుచుకుంటూ వెళ్తాను, ఎవరికి ఏం ఇచ్చినా తీసుకుని నేను వేసుకుంటాను. మేము ఒక మామూలు సాధు అండి. రోడ్లో నడిచేటప్పుడు ఎవరికి కానీ ఏం ఇచ్చినా ఇలాంటి డ్రెస్సులంతా మీకు బాగా ఇష్టమేంటి? చాలా ఇష్టం అండి. ఇందులో ఏ సమస్య ఉందో చెప్పండి. నా డ్రెస్ నీకు నచ్చలేదంటే నువ్వు ఇంకో డ్రెస్ వేసుకో. ఒక కవి చెప్పాడు, ఈ పరంపర డబ్బుగళ్ళ వాళ్ళే వాళ్ళ ఉనికిని చూపిస్తారు. మీ బట్టలు కూడా మీ ధనాన్ని ధనవంతున్నా? సూచిస్తుంది. ఇది ప్రజల ఆలోచన. కానీ నా జీవితం గురించి చెప్పాలంటే నాకు డబ్బు ముఖ్యం కాదు, ధనం ముఖ్యం కాదు, మర్యాద ముఖ్యం కాదు. నాకు ఆంజనేయుడు అంటే చాలా ఇష్టం. ఆయన భక్తుడిగా నేను ఉన్నాను కాబట్టి ఇలాంటి వేషంలో బయట తిరుగుతున్నాను. ఇంకా హనుమంతుడు భక్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ధనవంతులుగానే ఎప్పుడు ఉంటారు. ఎవడికంతా దేవుడు నమ్మకం లేదో వాడు చాలా కష్టపడతాడు, అల్లోల పడతాడు. హనుమంతుణ్ణి నా నాన్న కింద చూస్తున్నాను, ఆయన భక్తుణ్ణి నేను. అందుకే ఈ రంగులో దుస్తులు వేసుకుంటున్నాను. ఎల్లో ఇంకా రెడ్ లో డ్రెస్ వేసుకుంటున్నాను. ఆయన ఎప్పుడు రెడ్డే కదా వాడతారు, అలాంటి ఈ రంగు ఉపయోగించవచ్చు కదా. ఇప్పుడు నాకు ఒక విషయం బాగా అర్థమైంది. ఇలాంటి డైలాగులు మాట్లాడే మీరు చాలా పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ ఆప్కే అదాలత్ లో ధీరేంద్ర శాస్త్రిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ మళ్ళీ కలుసుకుందాం. నేను సనాతన ధర్మాన్ని పాటించేవాడిని, ఇది ధైర్యంగా చెప్తాను. అందుకని ముస్లింని చూసో క్రిస్టియన్స్ ని చూసో నాకు అస్సలు భయం లేదు. కానీ హిందువులుగా ఉండి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళని చూసి భయపడట్లేదు, కానీ వాళ్ళని ఎదురిస్తున్నాను.
ఆప్కే అదాలత్లో ఇవాళ అతిథి వగేశ్వర్ పీఠానికి అధిపతి ధీరేంద్ర శాస్త్రి. మీ ఆప్కే అదాలత్లో మీ ఆప్కి అదాలత్లో బాగేశ్వర్ ధామన్ యొక్క అధినేత ధీరేంద్ర కృష్ణ శాస్త్రి మీద ఉన్న తర్వాత నేరం. ఈయన అసంబద్ధత మాటలను మాట్లాడుతున్నారు. శాస్త్రి, కొంతమంది మిమ్మల్ని పీఠాధిపతి అని చెప్తున్నారు, కొంతమంది గురువు అంటున్నారు, కొంతమంది మహారాజా అంటున్నారు, మిమ్మల్ని ఎంతో మదిస్తున్నారు, సన్యాసిని కూడా అంటున్నారు. కానీ మీరు అన్పార్లమెంటరీ వర్డ్స్ ని ఎక్కువగా వాడుతున్నారు. ఉదాహరణ? పత్రిక వాళ్ళని చూసి బట్టలిప్పేస్తా అని చెప్పారు. ఒక సాధు ఇలా అంతా మాట్లాడరు, ఒక సన్యాసి ఇలాగా మాట్లాడరు. బ్రాహ్మణ సమాజాన్ని క్రిటిసైజ్ చేశారు. వాళ్ళని మీరేమన్నారంటే బుద్ధి లేని వాళ్ళు, వీధుల్లో తిరిగి అడుక్కునేవాడు. ఇదంతా ఎలాంటి నేను భాష? ఎవరి కులాన్ని చూడను, ఇది క్లియర్ గా చెప్తున్నాను. అదేంటి అడుక్కోవడం? నిజం చెప్పాలంటే నా నోరు జారి నాకే తెలియకుండా అది వచ్చింది. అమ్మ ఇంట్లో టెన్షన్గా ఉన్నప్పుడు కొడుకు ఇంట్లో ఏదైనా తప్పు చేశాడంటే అప్పుడు అమ్మ చెప్తారు, రే బాగా బతకాలి లేదంటే భిక్ష తెస్తావురా. ఇప్పుడు నన్ను తీసుకున్నారంటే నేను గ్రామంలో పెరిగిన ఒక మామూలు మనిషినండి. ఎక్కువ స్కూల్కి వెళ్ళలేదు, ఎక్కువ చదవలేదు కూడా. అందువల్ల చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏవేం పదాలు ఉపయోగించారో అవన్నీ విని పెరిగిన కుర్రోడ్ని. అర్థమవుతోందా? అందువల్ల కొన్నిసార్లు ఏమవుతోందంటే కొంతమంది మనల్ని చూసి ఏవైనా తప్పుడు విషయాలు చెప్తోంటే కొంచెం కోపం వస్తోంది. లేదా సనాతన ధర్మం గురించి ఎవరైనా ఏదైనా చెప్పారంటే నాకు వెరొస్తోంది. నేను గ్రామంలో పెరిగాను కాబట్టి మామూలుగా ఆ పదాలన్నీ నాకు వచ్చేస్తున్నాయి. నేను పెద్దగా ఏమీ చెప్పేలేదు. ఎవరైనా నా ముందర వచ్చి దేవుణ్ణి తిట్టారంటే నేను వాళ్ళకి చెయ్యెత్తి నమస్కారం చెప్తానే ఏంటి? ఆ తర్వాత వాడు నన్ను స్వామిని చెప్పి ప్రయోజనం ఏంటి? నేను ఒప్పుకోలేనండి. దేవుణ్ణి తిట్టేవాడు ఏ రోజైనా కష్టపడే చేస్తాడు. శ్రీరాముడు పేరు చెప్పేవాడు గొప్పగా బతుకుతాడు. ఇదిగో చూడండి, నేను పల్లెటూరు నుంచి వచ్చాను, చదువుకోండ వాడిని అని చెప్పి మీరు తప్పించుకోవడానికి చూస్తున్నారు. ఒకసారి మీరు చెప్పిన మాట, నువ్వు నా చేతికి దొరికావంటే నేను నలిపేస్తానని. అద్భుతం. నేనే చెప్పాను. అది ఎందుకంటే ఆ తప్పు కదా. వ్యక్తి ఉన్నాడే కథా కాలక్షేపం చేసే వాళ్ళని ఏమార్చేవాళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు మీరు వాడి గురించే మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా, కథా కాలక్షేపం చేసే వాళ్ళు ఏమార్చే వాళ్ళగా ఉండొచ్చు, కానీ పేరు చెప్పి చెప్పాలి, అందరినీ చెప్పకూడదు. భారత్లో స్వామి రామభద్రాచారి గారు ఉన్నారు, అలాగే మురారి బాపు ఉన్నారు, అలాగే ఇంకా ఎంతో మంది కథ చెప్తున్నారు. వాళ్ళందరూ అది గొప్ప వాళ్ళు. ఇంతవరకు ఎవరు వెళ్ళని తప్పు చెప్పిందే లేదు. ఎవడో ఒకడు ఏమార్చేవాడుగా అయ్యుండొచ్చు, కానీ ఒక రిపోర్టర్ తప్పు చేసుండొచ్చు. అందుకు అందరినీ చెప్పకూడదు. అందరూ దొంగోళ్లే అని నేను చెప్తే ఎలా ఉంటుంది? అది చాలా తప్పైన విషయం. వాడు ప్రతి ఒక్కరిని దొంగోళ్ళు అని చెప్పాడు. అందుకే వాడికి నేను సవాలు విసిరాను. నా ముద్ర వచ్చి నుంచుని, మహాపురుషుల్ని అలా మాట్లాడకూడదు, అది కరెక్టే కదా? పెద్ద పెద్ద గొప్పల్ని ఇలా మాట్లాడడం చాలా తప్పు కదా? వాడికి అర్థం అవ్వడం కోసం వాడిని కొంచెం బెదిరించానంతే. అయినా వాడు మన వ్యక్తి, మనవాడు. కానీ మీరు సంత్ తుకారాం గురించి ఏమన్నారు? ఎవరు సంత్ తుకారామా? మీరు చెప్పారు సంత్ తుకారాం వాళ్ళ భార్య రోజు అతన్ని కొడుతుందని, కర్ర తీసుకుని రోజు కొడుతుందని. భార్య దగ్గర దెబ్బలు తింటున్నావు కదా, నీకు సిగ్గుగా లేదని ఎవరో అడిగారంట. నేను మాట్లాడేటప్పుడు ఇలా తప్పుగా మాట్లాడుండొచ్చు. నేను ఒక కథ చదివాను, ఒక పుస్తకంలో చదివాను. అదేంటంటే వాళ్ళ పిల్లం బాగా దెబ్బలాడతారంట, జింక కొడతారంట, జింక విచిత్రంగా ఉన్నారంట. ఆయన్ని వెళ్ళి చెరుకు కొంటామంటారంట. ఆయన వెళ్ళి కొంటేస్తే ఆ చెరుకుతోనే వారిని కొడతారంట. ఎలా కొడతారంటే ఆ చెరుకు రెండుగా విరిగే వరకు కొడతారంట. కానీ ఈ తుకారం నిజంగానే చాలా అద్భుతమైన మనిషిలా ఉన్నారు. ఆయనకి తెలివెక్కువ. ఆయన చెప్తున్నారు, ఒక చెరుకుని నేను రెండుగా చేశానని. ఈ చెరుకుతో నువ్వు నన్ను కొట్టావు, కానీ ఈ చెరుకుని నేను రెండుగా చేశాను. ఒక భాగాన్ని నువ్వు తిను, ఇంకో భాగాన్ని నేను తింటాను. అందువల్ల ఆ సమయంలో నేను ఉపయోగించిన పదాన్ని వాక్యాలున్నాయి కదా, కాస్త నాకు మంచిగా తెలుసు, అది ఉండొచ్చు. కొంచెం ఇంకొకలా ఉండుండొచ్చు, కానీ అది నేనే ఒప్పుకుంటున్నాను. నేను నా దారిలో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దాం అనుకున్నాను అంతే. కొద్దిసార్లు నా భాష వాళ్ళకి సరిగా ఫిట్ అవ్వకుండా పోతోంది. అసలు నేనేం అడుగుతున్నా అంటే సంత్ తుకారాం గురించి మీరు ఇలా మాట్లాడారు కదా, దానికి మీరు ఖచ్చితంగా క్షమాపణ అడిగే తీరాలి కదా. నేను ఉపయోగించే పదాలు ఎవరికైనా కష్టాన్ని ఇచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నేను క్షమాపణ అడుగుతాను. ఎక్కువ ప్రేమ ఉంది. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు సన్యాసి జీవితాన్ని జీవిస్తున్నానండి. అందువల్ల పెద్దవాళ్ళకి మనం ఎప్పుడు మర్యాద ఇవ్వాలి. వాళ్ళని అసహ్యంగా మాట్లాడేసి నేను ఎలా సంతోషంగా జీవించగలనో చెప్పండి. నేను ఎవరిని కష్టపెట్టాలనే ఆలోచనతో ఎప్పుడు మాట్లాడను. అలా ఉన్నప్పటికీ నా మాటలు ఎవరికైనా కష్టాల్ని ఇచ్చిందంటే వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను ఎక్కువ బాధపడుతున్నాను. అలాగే క్షమాపణ అడగడానికి సిగ్గుపడను. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను.
మంచి పని చేశారు మీరు క్షమాపణ అడిగేసి. లేదు, లేదు, ఖచ్చితంగా. ఖచ్చితంగా అడిగే తీరాలి, ఎందుకంటే మహాత్ముల గురించి మాట్లాడారంటే మీరు క్షమాపణ అవును, అడిగే ఇది తీరాలి. నిజంగానే తెలియకుండా జరిగిన విషయం. ఇప్పుడు మీరు సాయిబాబా గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు ఏం చెప్పారంటే సాయిబాబా చాన్మియా అని విన్నాను. అవును, విన్నాను. దానికి మీరు చెప్పింది మీకు 33 కోట్ల మంది చాలేదా ఏంటి? మమ్మల్ని ఎత్తుకుంటూ ఎందుకు ఇక్కడికి వస్తున్నారని అడిగారు. సాయిబాబాని ఎంతో మంది నమ్ముతున్నారు, అంతమంది అతన్ని భగవంతుడుగానే చూస్తున్నారు, ఇంట్లో పూజ చేస్తున్నారు, గుళ్ళకంతా వెళ్తున్నారు. ఆయన గురించి ఇలా మాట్లాడేది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే సాయిబాబా ఎవరు? ఆయన హిందువా లేదా ముస్లిమా? నేను చెప్పాను, నేను ఆయన భక్తుణ్ణి కాదు. భక్తున్నయ్యుంటే ఆయనకి ఏం వేస్తున్నారో నేను చూసుంటాను. అందువల్ల నేను విన్నదేంటంటే అదేంటంటే కోర్టు చెప్పింది, ఇంకా రిపోర్ట్ చేసే వాళ్ళల్లో కూడా కొంతమంది చెప్పారు ఆయన చాన్మియా అంట. ఆయన కమిటీ వాళ్ళే కొంతమంది క్షమార్పణ అడిగారు. ఈ విషయాన్ని నేను కూడా తీసి చెప్పాను. ఆ ప్రెస్ వాడు ఏం చెప్పాడో అదే నేను చెప్పాను. మీరు నిజానికి చూసారంటే వాడినే తప్పు చెప్పాల్సి ఉంటుంది. కానీ మీరు చెప్పేటప్పుడు ప్రజల భావన. నేను ఏ ధర్మాన్ని ద్వేషించే వాడిని కాదు. నేను అన్ని ధర్మాలకి మర్యాదల్ని గీస్తున్నాను. ఏ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావో ఆ ధర్మానికి నువ్వు మర్యాద గిచ్చే తీరాలి. కానీ నేను నా ధర్మంలో కఠినంగా ఉంటాను, అదే నేను చెప్తున్నాను. అయితే సాయిబాబాని మీరు మదిస్తున్నారా? ఖచ్చితంగా మర్యాద ఇస్తాను. సన్యాసిగా మర్యాద ఇస్తాను. ఒక సన్యాసిగా అందరికీ మర్యాద ఇస్తాను. ఆయనకి నాకు ఎటువంటి పగ లేదండి. ఆయన నా శత్రువా ఏంటి? నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఒక సన్యాసి మీద నాకెలా పగ పుడుతుంది? మీరు ఏ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారో అది నా అందులో కుటుంబ ముందు వచ్చేది ఏంటి? నిదానం, ధైర్యం, నాగరికమైన భాష, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎప్పుడు ధైర్యాన్ని చూపించాలి, ఎప్పుడు నిశాంతంగా ఉండాలి. రాముడు వెళ్ళేటప్పుడు రాయి తీసుకొడితే ఊరుకోవాలా? పాలగర్లో ఉన్న సన్యాసుల్ని చంపేశారు, అదంతా చూసుకుని ఊరుకోవాలా చెప్పండి? శ్రీరాముడు గ్రంథుల్ని మండిస్తున్నారు, అదంతా చూసుకుని ఊరుకోవాలా? ఈ దేశంలో సన్యాసుల్ని దొంగలని చెప్తున్నారు, అది చూసి ఊరుకోవాలా? ఒక సమయంలో దేవుడు కూడా నిశాంతతని కోల్పోతారు. ఆయన బాణంతో సముద్రం మొత్తం నీళ్లు లేకుండా చేశారు. ఇక రావుడిని వధం చేశారు. ఎన్ని రోజులని ఊరుకోవాలి? ఈ అమాయక ప్రజలు, అమాయక సనాతనులు ఎన్ని రోజులని ఊరుకుంటారు? మీ ఆప్కి అదాలత్లో నేను డిక్లేర్ చేస్తున్నాను, సనాతన ధర్మం కోసం నా ప్రాణం పోతోందంటే ఇంకా ప్రజలు చూపులో నేను చెడ్డవాడినంటే నేను చెడ్డవాడిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. చూడండి, మీరు సనాతన ధర్మం గురించి మంచి చెప్తే ఎవరు ఆక్షేపించరు. ప్రజాక్షేమం కూడా ఉంది. ఎన్ని రోజులు ఓర్చుకోవాలి, ఎంత ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండమని చెప్పింది. ఇదిగో ఈ గ్రంథాల్ని మంటిస్తున్నారు చూడండి. సన్యాసుల మీద దాడి చేస్తున్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఈ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఇంకా దానికి చెందిన వాళ్ళని వాళ్ళు అంతం చెయ్యాలని చూస్తున్నారే, వాళ్ళని ఏం చెయ్యాలి? మీరు ఇలాంటి కఠినమైన వాక్యంలో ఉపయోగించేటప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారు తెలుసా మిగతా వాళ్ళు? గవర్నమెంటే వీళ్ళు ఇలా నడుచుకోవడానికి అనుమతినిస్తున్నారు అని అంటున్నారు. మీరు ఇలాంటి వాక్యాలు ఉపయోగించేటప్పుడే మన సొసైటీలో గొడవలు సృష్టిస్తున్నారా అంటున్నారు. మేము చేస్తే తప్పు, వాళ్ళు చేస్తే పుణ్యమా? వాళ్ళు ఏవైనా తప్పుగా మాట్లాడితే అది మీరు అస్సలు పట్టించుకోరు. అక్షర్ధాంలో 40 మంది హిందూస్ని చంపారు, అది మీరు పట్టించుకోరు. హిందూస్ వాళ్ళని బలవంతం పెట్టి ముస్లింగా మారుస్తున్నారు, అదంతా మీరు పట్టించుకోరు. హిందూ సన్యాసుల్ని ఓపెన్గా స్టేజ్లో అసైన్ చేస్తున్నారా, అది మీరు పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే నన్నే అంత బూతులు వాడి తిట్టారో అది మీరు పట్టించుకోరు. దీన్నంతా ఊరుకోవాలా? అది కాదు శాస్త్రి, హిందూ సమాజంలో కూడా ఎంతో మంది ఉన్నారు, వారు ఇలాంటి వాక్యాలు వాడట్లేదు కదా. వాళ్ళు వేరేలాగా చెబుతున్నారు కదా. మిగతా వాళ్ళ భావాన్ని. హిందూ సమాజం ఎప్పుడు ఎవరిని తిట్టింది లేదు. సమాధానం ఇస్తాం. నేను అందరినీ చెప్పట్లేదు, కొంతమంది ఉన్నారని మాత్రమే చెప్తున్నాను. వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడలేదు. లేదు, చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి మాత్రమే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. మేము ఏ ధర్మానికి వ్యతిరేకమైన వాళ్ళం కాదు. సనాతన ధర్మాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఈ సనాతన ధర్మం కోసం ముస్లింని చూసో క్రిస్టియన్ని చూసో మేము అసలు భయపడిందే లేదు. మనతో పాటు ఉండే మన సనాతన ధర్మాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళని చూస్తే మాకు కోపం వస్తుంది, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతాం. అంతేకాదు, తొక్కేస్తానని నేను చెప్పాను కదా. ఈ తొక్కేస్తానని చెప్పిన పదం ఉంది చూడండి, అది నేను ముస్లింని చూసి చెప్పలేదు, ఒక హిందూని చూసే చెప్పాను. ఎందుకంటే వాడే హిందూస్ని అసహ్యంగా మాట్లాడాడు. మాట్లాడే హక్కు నాకు కూడా ఉంది కదా, నేను కూడా భారతీయున్నే కదా. మీకు ముస్లింస్తో ఏదైనా సమస్య ఉందా? లేదు, నాకు ఎక్కువ మిత్రులు ఉన్నారు. నేను విన్నాను మీ చెల్లెలి పెళ్లి ఒక ముస్లిం దగ్గరే డబ్బులు తీసుకుని మీరు చేశారంట కదా. నాకు ఎక్కువ మిత్రులు ఉన్నారు. ఈ మధ్య కూడా వాళ్ళని కలిశాను నేను. టీ తాగుతాం. ఇంచుమించు 500 ముస్లిం కుటుంబాలు నాకు తెలుసు. మనస్తత్వం అందరికీ ఒకటే. మన దేశంలో ఉన్న హిందూ ముస్లిం వాళ్ళ మనసులో చెయ్యి పెట్టి చెప్పని ఈ మీడియా వాళ్ళు ఏవైనా చెప్తారు.
కానీ వాళ్ళ మనసులో ఖచ్చితంగా రాముడు కృష్ణుడు ఉంటారు. నేను మానత్వాన్ని పూజించేవాడిని. నేను మతం చూడను, అలాగే వాళ్ళ కులం కూడా చూడను. ఈ విషయంగా ఇంకా ఆరోపణలు ఉన్నాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ ఆప్కి అదాలత్లో ధీరేంద్ర శాస్త్రి దగ్గర మన ప్రశ్నలు అడగచ్చు. మనసు చెప్పింది, భక్తిని నేను ఒప్పుకున్నాను. కృష్ణుడిని చూశాను, అందమైన స్వరాల్ని పలికించాను. ఒకరోజు హనుమంతుడిని పూజించడం మొదలెట్టాను. ఆ తర్వాత ఆకాశంలో ఎగరడం మొదలెట్టాను. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి విచారణ ధీరేంద్ర శాస్త్రి పైన. మీ ఆప్కి అదాలత్లో మరో ప్రశ్న. మీ ఆప్కి అదాలత్లో బాగేశ్వర్ ధామన్ యొక్క అధినేత ధీరేంద్ర కృష్ణ శాస్త్రి మీద ఉన్న తర్వాత నేరం. ఈయన తన శత్రువులని బెదిరిస్తున్నాడు. మీరు వ్యతిరేకుల్ని బెదిరిస్తున్నారని విన్నాము, కానీ ఇప్పుడు మిమ్మల్నే చాలా మంది బెదిరిస్తున్నారంట కదా. మీ ప్రాణాలకు కూడా ఆపదుందని అంటున్నారు. ఇందులో సందేహమే లేదు. సనాతన ధర్మం గురించి ఎవడైనా లోతుగా మాట్లాడడం మొదలెడితే దాన్ని అంతం చేయడం కోసం, దాన్ని మట్టిగా పూడ్చేయడం కోసం ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు, ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందువల్ల ఇందులో నా పేరు కూడా వచ్చింది. కానీ సీతారాముడు ప్రాప్తి ఉన్నప్పుడు నాకు ఎందుకు భయం? దానితో పాటు బెదిరించడం గురించి చెప్పాలంటే, సాధు, ఇంకా మా వంశంలో చూశారంటే మేము ఎవ్వరినీ బెదిరించము. మర్యాదగా ఉంటే నీకు మంచిదని మేము చెప్పేస్తాము. మీకు కేవలం బందోబస్తు ఇవ్వడానికి కోసమే మీ భక్తులు జంతర్ మంతర్ ప్రోగ్రామ్ని జరిపారు. ఆ వీడియోని నేను చూశాను. అదే కాకుండా ఎవరంతా బాగేశ్వర్ పేరు చెప్పి అక్కడికి వచ్చారో వాళ్ళు చెప్పిన వాక్యం, కత్తిని విసిరేసి ఖడ్గాన్ని పెట్టుకోండి, వీళ్ళని కాల్చి పాడేయండి. దానితో పాటు చాలా అహింస భాషలో మాట్లాడారు. నచ్చని విషయం, నేను ఈ స్వతంత్రాన్ని ఎవరికీ ఇవ్వలేదు. ఎందుకంటే నేనే ఒక విషయం చెప్తాను. సనాతన ధర్మం అని చెప్పారంటే అది అహింస. మేము ఎవరి మీద దాడి చెయ్యట్లేదు, ఎందుకంటే దెబ్బలాటల్ని కోరుకోని వాడే హిందూగా ఉంటాడు. కానీ అసలు మీరు ఏం చెయ్యలేదుగా. ఆయన మీకు చెందిన వ్యక్తే. ఆయన ఏమన్నాడంటే, ఏంట్రా చచ్చాకే లెగిసి మళ్ళీ మీరు చంపుతారానని. ఇంకా ఎన్ని రోజులు దౌర్జన్యం? లేదు, ఇవన్నీ చాలా తప్పుడు సమాచారాలు. అందరికీ బతికే అధికారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమాచారం గురించి నాకు తెలీదు, నా ప్రజలు ఇది చేసుండరు. మీకు న్యూస్ ఇచ్చేశాను, కావాలంటే మీకు వీడియోని కూడా పంపిస్తాను. ఖచ్చితంగా నేను వాళ్ళతో మాట్లాడతాను. ఖచ్చితంగా ఇబ్బంది పడను. ఈ విషయాలన్నీ నాకు అస్సలు నచ్చవండి. మన దేశంలో ఒకరికొకరు బాగా ప్రేమ చూపించుకోవాలి. ప్రేమతోనే మన దేశాన్ని మనం ముందుకి జరపాలి. అందుకనే హిందూ రాజ్యం కావాలని నేను అడిగాను. అహింస ఇష్టం లేని వాళ్ళు మీరు, కానీ మీరేం చెప్పారు? హిందూ సిక్కపై ఖడ్గాన్ని చేతిలో పెట్టుకోమని నేను చెప్పాను. మనం దేవుడి చేతుల్లో కూడా అది చూస్తాము. ప్రతి ఒక్క దేవుడి దగ్గర ఏదో ఒకటి ఉంటుంది. కొంతమంది దగ్గర త్రిశూలం. వాళ్ళకు కూడా ప్రమాదాలు ఉన్నాయి. ఇంతెందుకు, మన ప్రజల్లోనే కొంతమందికి రక్షణ కోసం మనం ఎప్పుడు ప్రిస్టల్ ఇస్తున్నాం. అలాంటి అది ఆపేయండి. వెపన్స్ కైనా ఒక లైసెన్స్ ఉంది కదా. అవునవును, మనల్ని మన మనం రక్షణ కాపాడుకోవడం కోసమే. కోసం. మేము కూడా దానికే కదా పెట్టుకోమంటున్నాం. మేము 24 గంటలు ప్రిస్టల్ అంతా పెట్టుకుని తిరగలేమండి, ఎందుకంటే మేము పేదవాళ్ళం. మరి ఇలా మాట్లాడారంటే మీరు, అలాంటప్పుడు ఏం ప్రశ్న వస్తుందంటే, మీ ప్రొటెక్షన్ కోసం టెక్స్పైర్ ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ప్రజలెందుకు డబ్బులు ఇవ్వాలి? మీరు కత్తి పెట్టుకోమంటున్నారు, తుపాకీ పెట్టుకోమంటున్నారు. ఇవన్నీ చెప్తే ఖచ్చితంగా బెదిరిస్తూనే ఉంటారు. సరే ఉండని, కానీ ఎప్పుడు నేను తుపాకీ గురించి మాట్లాడలేదే. నేను ఖడ్గం గురించే మాట్లాడాను. రక్షణ విషయంలో మీరు చెప్పారంటే ఇండియన్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చి తీరాల్సిందే. అంతేకాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉందండి. వచ్చే గవర్నమెంట్ మీద కూడా మాకు నమ్మకం ఉంది. అలాగే శ్రీరాముడి మీద కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ ఇదే మా మొదటి నమ్మకం. మాకు నచ్చిన అతను హనుమంతుడే. అంతేకాకుండా నేను ఎవరిని బెదిరించట్లేదు. అప్పుడప్పుడు జీవించము, అప్పుడప్పుడు చనిపోవం. మరెందుకు భయపడాలి? చావుని మేము ఏ క్షణమైనా కలుస్తాం, అది ఉండని. కానీ శ్రీరాముడు గొప్పల్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి మేము చేరుస్తాం. ఎవడి బెదిరింపుకి మేము అస్సలు భయపడం. ఏదో ఒక మూలలో మీకు భయం ఉంది. అందుకని మీరు చెప్పేది, నేను బుల్డోజర్ కొనబోతున్నాను, హిందువులందరూ ఒకటిగా కలవండి, రాళ్లతో కొట్టే వాళ్ల మీద బుల్డోజర్ ఎక్కించండి. ఈ స్టేట్మెంట్ ని నేను అస్సలు బెదిరించను, ఎందుకంటే ఇది కూడా అహింస దారి. బుల్డోజర్ ఎక్కడ అహింసలో వచ్చింది? ఆహా, అది నుయ్య తీయడానికి కూడా ఉపయోగిస్తున్నారు కదా.
అందుకే నేను చెప్పాను, రాముడు వెళ్ళేటప్పుడు ఎవడైనా రాయి తీసుకొట్టాడంటే వాణ్ణి ఎక్కించడానికి బుల్డోసర్ పెట్టుకోండని. సరే, అంత కాదండి, మీ రక్షణ కోసం మీరు ఒక బుల్డోసర్ కొని పెట్టుకున్నా కూడా అందులో ఏ తప్పు లేదని చెప్తాను. నేను ఎవరిని ఆపట్లేదు, కానీ బుల్డోసర్ కొనే అంత మా దగ్గర డబ్బు లేదనేదే నిజం. అలా కాకుండా మీరు సహాయం చేశారంటే మేము ఖచ్చితంగా కొనుక్కుంటాం. ఈ డైలాగ్స్ అంతా బాగా మాట్లాడుతున్నారు. ఇదంతా ప్రజలు డైలాగ్ కూడా కాదు. తప్పట్లు కొడుతున్నారు. గురు పారంపర్యంలో కానీ ఒకే ఒక రావడం వల్ల విషయం, నేను ఒకే ఒక ఇదంతా విషయం చెప్తున్నాను. చెప్తాను. ప్రజల్ని అది మీరు సరే అర్థం అండి, చేసుకోవాలి. ఇది ఏ పారంపర్యంలో బుల్డోసర్ వస్తుంది, ఖడ్గం వస్తుంది, మళ్ళీ మీరేమో అహింస గురించి కూడా ఇది ఋషి మాట్లాడుతున్నారు. పారంపర్యం, శ్రీరాముడు పారంపర్యం అండి. శ్రీరాముడు ఆయన కాలంలో కాలంలో బుల్డోసర్ ఉండిందా? ఆయన బాణం పెట్టుకుని తిరిగారండి, కానీ ఇప్పుడు టెక్నాలజీ అన్ని ఎదిగిపోయింది. ఇప్పుడు మార్పు వచ్చింది. మార్పుతో మనం ఏం అందరం కలిసి చేస్తారు, ఏం జీవించాలి. చేస్తారు బుల్డోసర్ తోటి? నన్ను రక్షించుకుంటాను. రే, నా ఇంటి వైపు రాకు, బయట చూడు, బుల్డోసర్ నుంచునుంది. ఇంతెందుకండి, చెప్పాల చేతుల్లో తుపాకీలు ఉంటాయి. వాళ్ళు ఏవైనా కాలుస్తున్నారా? ఊరికే భయపెట్టడానికే వాళ్ళు పెట్టుకున్నారు. మీరు చెప్పే మాటలున్నాయి కదా, సిపాయిల చేతిలో కూడా తుపాకీ ఉంది, బార్డర్లోనోళ్ళ చేతిలో గన్ ఉన్నప్పుడు ఎందుకు మనం పెట్టుకోకూడదు? ఇలాంటి వాక్యాలు ఎవరు వాడారో తెలుసా? ఇది చెప్పింది బెండ్రంగ్ వాలే. ఇదెవరు? బెండ్రంగ్ వాళ్ళంటే? వాళ్ళు పంజాబ్లో ఒక గొడవ జరిగింది కదా, దాని సింబల్ నేను ఇది. తుపాకీ గురించి మాట్లాడట్లేదు, బుల్డోసర్ అని చెప్పాను. వాళ్ళ దగ్గర ఈ ప్రశ్న అడిగాను నేను. వాళ్ళు బుల్డోసర్ పెట్టుకున్నారా? నేను వాళ్ళ దగ్గర అడిగాను, ఇది చతుర్లాడే విషయం కాదు. నేను వాళ్ళ దగ్గర అడిగాను ఏంటంటే, వాళ్ళ సమస్య ఏంటంటే హిందూ యాగం చేసేటప్పుడు ఎందుకు జంజం వేసుకుంటున్నారని. దాంతో పాటు సిక్కున్నారు కదా, అది ఏది ఉంచుకోకూడదని చెప్తున్నారంట. నేను అడిగాను, యాగం చేస్తే ఎవరికేం నష్టం వస్తుందని. వాళ్ళు చెప్పిన సమాధానం వచ్చి, గొంతు పిసికి సంపగలమా అని. తుపాకీ గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సిపాయిల చేతులకు కూడా గన్ను ఉంది ఆత్మరక్షణ కోసం. ఇలాంటి మాటలు గురు పరంపర నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడరు. మీరు మీ దృష్టిలో చెప్తున్నారు, అందువల్ల మీకు సరనిపిస్తోంది. ఇప్పుడు రక్షణ కోసం మనం ఏవైనా పెట్టుకోవచ్చు. ఇంకా బుల్డోసర్ గురించి చెప్పాలంటే దాన్ని తప్పుగా ఉపయోగించమని నేను ఎప్పుడు చెప్పలేదు. అది మీరు ఇంకో దృష్టిలో చూశారంటే అది మీ ఇష్టం. నా ఆలోచన సురక్షితంగా ఉంది. సనాతన ధర్మం అంటే ఏంటి అది నేనే చెప్తాను వినండి. సనాతన. సత్యం, అహింస, కరుణ, క్షమాపణ, దానం, జపం, తపం. దెబ్బలాట గురించి అది ఇక్కడ అసలు వాళ్ళ ఏమీ వాళ్ళ లేదుగా. ఆలోచన. నేను రక్షణ గురించి మాట్లాడుతున్నా. బుల్డోసర్. కొద్దిగా టీ దొరుకుతుందా? సరే, నేను టీ తాగుతాను. మీరు టీ టీ అంటే నాకు చాలా తాగాలనుకుంటున్నారా? ఇష్టం. కొద్దిగా నీళ్ళు ఇంకా టీ తెస్తారా? చెప్పండి. చెప్పాలంటే సన్యాసులు ఎప్పుడు కూడా టీ తాగరు. కానీ మీ గురించి నేను రీసెర్చ్ చేశాను. నేను కనిపెట్టింది ఏంటంటే మీకు టీ అంటే చాలా చాలా ఇష్టమని. ఇది ఓకే. నిజమేనా? అవును సిస్టర్, నాకు చాలా ఇష్టం. ఏ టీ? చాలా ఇష్టం. మీకు ఏ టీ అల్లం అంటే టీ అంటే ఇష్టం? ఇష్టం. అల్లం టీ అంటే నాకు చాలా ఇష్టం. మా తాత ఎక్కువ అంటే ఎక్కువ తాగేవారు. దీనితో నా ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. దాదా గురు, మేము ఒక 2 అన్నాతమ్ములం. మిగతా వాళ్ళతో కలిపి పూర్తిగా 10 మందులం. మేము మా గురు దగ్గర వెళ్ళేసరికి అందరూ కలిసి కిందే కూర్చుంటాం. ఆయన ఒక సిద్ధు పురుషుడు, చాలా తక్కువగా మాట్లాడతారు, మహాపురుషుడు. ఆయన టీ తాగుతారు. అందులో మిగతా ఉన్న టీని, ఇదిగో ఈ కప్పు ఉంది కదా, ఇందులో సగం కప్పు టీని నాకిస్తారు. అందుకే నేను చెప్తున్నాను, ఏదో ఒకటి వాగుతో ఉన్న నన్ను ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడేంత గొప్పవాడినయ్యాను. ఇలాగే ప్రతి ఒక్క విషయాన్ని, దీని వెనక కూడా ఇంకొక రహస్యం ఉంది. ఏ ఒక్క మనిషి వాడి పారంపర్యాన్ని ఎప్పుడు ఎవరికోసం వదులుకోకూడదు. వాడు ఏ పరిస్థితికైనా వెళ్ళొచ్చు. దానికి ఉదాహరణ ఈ టీ. ఎక్కడి నుంచి మొదలయ్యిందో, గురువు దగ్గర నుంచి నాకు మొదలైన ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకే నేను ఇది మర్చిపోలేదు. ఇది ఒక మంచి గుర్తులు అని నాకు అనిపిస్తోంది. కానీ టీ చెడ్డ అలవాటు. ఎందుకు చెప్తున్నానంటే, పిల్లల దగ్గర వేడుకుంటున్నాను, దయచేసి తాగకండి. కానీ నేను తాగుతాను. చెప్పాలంటే నా తాతయ్య ఒక శ్లోహమే చెప్పారు. ఇప్పుడు చెప్పమంటారా? టీ మీద శ్లోకమా? అవునవును, మీరు వినంటారు. చెప్తాను వినండి. కెటిలీ గర్భు సంభూతం సక్కర పత్తి మిశ్రూతం కపపతే బ్రాజితే దేవ్యూం చాయ్ చండకాయ నమో నమ. మామూలుగా ఇది మాత్రం కాదు, టీ ఇంకా ఆశ, ఇవి 2 సోదరులని చెప్తారు. టీ నాకు అవసరంగా ఉంది, ఎందుకంటే అది తాగేటప్పుడు నా గురువుని నేను తలుచుకుంటున్నాను. మీకు దేవుడు గుర్తొస్తున్నాడంటే అన్ని చెడ్డ అలవాట్లు మంచివే. అలాగే టీ, దేవుణ్ణి చూస్తే దొరుకుతుంది టేస్టీ.
జీవితంలో చాలా ముఖ్యమైనది. టీ తాగేటప్పుడు దేవుడిని అనుకుంటున్నాడంటే వాడు ఖచ్చితంగా గొప్పవాడే అయి ఉంటాడు. టీతో మనం చిల్లరని సంపాదించొచ్చు, చిల్లరలు నాణయాలుగా మారచ్చు, అదే నాణయాలు రూపాయలుగా మారతాయి, ఆ రూపాయలు కోట్లుగా మారతాయి, ఆ కోట్లతో మనం కారులు కొనొచ్చు, ఆ కారుల్లో ఎక్కి నువ్వు హోటల్కి వెళ్ళొచ్చు, హోటల్కి వెళ్ళి నువ్వు తినిపించేలా చెయ్యొచ్చు. అదే టీ ఎన్ని విషయాలు చేస్తున్నాయో చూసారా? టీ కారులో ఎక్కి హోటల్కి వెళ్లేలా చేస్తోంది, హోటల్కి వెళ్ళాక మిమ్మల్ని తినిపిస్తోంది. టీ ఎలా అంతా మీ జీవితాన్ని మారుస్తోంది. టీని తాగినవాడు బలవంతుడయ్యాడు, దాన్ని వదిలినవాడు అనుభూతి పొందాడు. మనసు చెప్పింది, భక్తిని అనుసరించాను, కృష్ణుణ్ణి చూశాను, మురళిని వాయించాను, ఒకరోజు హనుమంతుడికి పూజ చేశాను, అలాగే ఆకాశంలో ఎగరడం మొదలెట్టాను. ఇప్పుడు నేను డైలాగ్ మాట్లాడానని మాత్రం చెప్పేకండా. ఈ ఆప్కే అదాలత్లో నేను చెప్తున్నాను, నేను మాట్లాడేవి ఏవీ డైలాగులు కావు. నేను మాట్లాడే ప్రతి మాటలు ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్తున్నాను. నేనేమనుకుంటున్నా అంటే మీకు ముందే తెలుస్తుంది నేనేం అడగబోతున్నానని. ఉండొచ్చు. ఈ టీ తాగడం వల్ల మీకేమన్నా ఎనర్జీ దొరుకుతుందా, శక్తి దొరుకుతుందా? ఇంచుమించు గుర్తులు నాకు వస్తున్నాయి. నేను ఒక నిజం చెప్పనా, టీ అంతా తాగకూడదు, అది చాలా తప్పండి. ఒంటికి అస్సలు మంచిది కాదు. నేను 24 గంటలు 18 గంటలు సేవలు చేస్తున్నాను, 17 గంటలు ఒకే చోట్ల కూర్చుని నేను మాట్లాడుతున్నాను. ఆకలిస్తే నిద్ర వస్తుంది, నిద్రని తరివేయడానికి ఇది ఒక మంచి ఉపాయం. టీ తాగుతాను, నిద్రపోతుంది, ఎక్కువ సేవలు చేస్తాను. నాకు అలా అనిపిస్తోంది, కానీ డాక్టర్ నా దగ్గర ఇది తాగొద్దని చెప్పారు. ఇది సమూహానికి సేవ చేయడానికి ఉపయోగపడుతుందా, లేకపోతే షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ లాగా దాన్ని కూడా మీరు క్రిటిసైజ్ చేశారుగా, అది కూడా టీ ఎఫెక్టా? టీని కారణం చెప్పవద్దు, కానీ దాని గురించి చెప్పాలంటే నేను సనాతనం గురించే చెప్పాను. మనం సనాతనకి ఎందుకు ఈ రంగులో దుస్తులు వేస్తున్నాం? 1977లో ఒక సినిమా వచ్చింది, సంతోషి మాత. ప్రజలందరికీ ఈ సినిమా తెగ నచ్చేసింది. ఆ తర్వాత శనివారం చూసారంటే టొమాటోలు, లెమన్లన్నీ అమ్ముపోలేదు. సనాతనకి వ్యతిరేకంగా మీకు గుర్తుంటుంది, సనాతనకి వ్యతిరేకంగా మీరు మూవీస్ చేశారంటే గుడి మీద, గుడి లోపల ఉన్న దేవుడి మీద, అమ్మా నాన్నల మీద ఉన్న భక్తి తగ్గిపోతుంది. అందుకే నేను పదే పదే ప్రతి ఒక్కరికి చెప్తాను, హిందూ ప్రభుత్వం, సనాతనం ఇంకా రాముడిని అస్సలు టార్గెట్ చేయకండి. మీరు ఇది నేను దేన్ని చూడకుండానే వేడుకుంటున్నానంతే. శ్రీరాముడిని టార్గెట్ చేశారు, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేశారని చెప్తున్నారు. కాశీ దుస్తుల్ని చూడాల్సిన అవసరం లేదు, రక్తం కూడా అదే కలరే. కలర్తో ఏ ధర్మాన్ని డిసైడ్ చేయలేం, ఎందుకంటే ఇది ఒక త్రివర్ణ దేశం. త్రివర్ణంలో 3 రంగులున్నాయి. అది కరెక్టే, కానీ అన్ని రంగులకు కాశీ కూడా సమానత్వం ఒక ఉంది. కలరే కదా, దాన్ని ఎందుకని మనం అవమానించాలి? పచ్చరంగుని అవమానించండి, ఎందుకు చేయకూడదు? ఇదే నా ఆలోచన. లేదు, ఇక్కడ చూడండి, ఇలాంటి డిమాండ్స్ పెడుతున్నారు కదా, ఇక్కడే సమస్యలు వస్తున్నాయి. మీరు చెప్తున్నారు మన దేశం అని, హిందూ దేశంగా మారాలని. ఖచ్చితంగా మారాలి, హిందూ దేశంగా మారాలి, కానీ నేను మతాన్ని తీసుకురావట్లేదే. మీరు ఎన్ని రోజులకని మతం పేరుతో బిజినెస్ చేస్తారు, డబ్బుల్ని సంపాదిస్తారు? ముందు అదే ఆపండి. మతం పేరు చెప్పి ఎందుకు ఓటులు తీసుకుంటున్నారు? భారతాన్ని హిందూ దేశంగా మీరు మార్చేయండి, అన్నీ సమానంగా ఉండని. ఈ దేశంలో అందరూ స్వతంత్రంగా ఉండొచ్చు, ఎవరు రాళ్లు విసర్రు, రాముడి మీద నింద చెప్పరు, రాముణ్ణి ఎవరు తిట్టరు, రామరాజ్యం ఇక్కడే పాలించబడుతుంది, మన దేశం కూడా ముందుకి సాగుతుంది. లేదు, ఇదంతా చాలా తప్పు. మన దేశం ఉంది కదా, ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం జరుగుతుంది. అదొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ సృష్టించారు. ఇలా చూడండి, నేను మనసు పూర్తిగా ఒప్పుకుంటున్నాను, దాన్ని నేను తీసుకుంటున్నాను కూడా. కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఇక్కడ ధర్మానికి చోటు లేదని, ఇక్కడ రిలీజియన్ పేరు చెప్పి దేశాన్ని సృష్టించలేరని. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొదలవ్వడమే శ్రీరాముడు శ్లోకంతోనే మొదలవుతోంది. ఖచ్చితంగా ఆ కాన్స్టిట్యూషనే చెప్తోంది. ఏ దేశానికి కాన్స్టిట్యూషన్ శ్రీరాముడు శ్లోకంతో మొదలవుతోందో మీరే చెప్పండి, అది హిందూ రాజ్యమే కదా. అదే కాన్స్టిట్యూషన్. ఏ కాన్స్టిట్యూషన్ లో రాముడు శ్లోకంతో చెప్తున్నారో అదే కాన్స్టిట్యూషన్ చెబుతుంది ఎమ్మతము నేను దాని సమ్మతమని. గురించి విన్నాను కానీ చదువుకోలేదు. నిజానికి ఎక్కడా కులాలు ఉండకూడదు. ధర్మం అంటే సనాతనం. లేదు, అలా కాదు. ఆ ధర్మం అంటే సనాతనం, మిగతావంతా ఏం లేదు. లేదు, ఏ దేశం ధర్మంతో సృష్టించలేదో, ఉదాహరణకి చెప్పాలంటే పాకిస్తాన్ ధర్మంతో సృష్టించబడింది. వాళ్ళ పరిస్థితి మీరే చూస్తున్నారు కదా. అక్కడ ప్రజలు తినటానికి రొట్టెలు కూడా లేవు, తీవ్రవాదులు ఎక్కువైపోయారు. ఎప్పుడు
ఇస్లాం పేరులో దేశం పేరులో సృష్టించారంటే ఇలాగే జరుగుతుంది. సరిగ్గా చెప్పారు, కానీ మీ దగ్గర ఒక విషయం చెప్తాను. మిగతా వంతా వదిలేయండి. ధర్మమే చాలా గొప్పది. సుప్రీంకోర్టులో ఈ సమస్య వచ్చింది. సుప్రీంకోర్టు చెప్పింది అలాగే చెప్తాను వినండి. సుప్రీంకోర్టు చెప్పింది ఇండియా లాంటి అన్ని రకాల ప్రజలు జీవించే ప్లేస్లో ధర్మం అన్న పేరులో ప్రజల్ని విడదీసి చూడడం చాలా పెద్ద తప్పు అని. కరెక్ట్. సుప్రీంకోర్టు చెప్పింది నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. కానీ ఇండియా హిందూ దేశంగా ఉండేది, ఉంది, ఉంటుంది. ఇదిగో చూడండి, మీరు కలర్ విషయంలో సినిమాని వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమాని ఆడనివ్వనని బెదిరిస్తున్నారు. సనాతనాన్ని ఎదిరించే వాళ్ళని నేను ఎదిరిస్తున్నాను. రంగులనంతా వదిలేయండి, ప్రజల్ని వదిలేయండి. నిజానికి అసలు ఏ సమూహం మీద నాకు కోపం లేదు. సనాతనాన్ని ఎదిరించేవాడు నాకు శత్రువు. వాడు సమూహంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా వాడు నాకు ఎప్పుడు శత్రువే. ఇంకో ముఖ్యమైన విషయం, ఏ సినిమాని మీరు వ్యతిరేకించారో, చూడకూడదని చెప్పారో అదే సినిమా కోట్ల మంది చూశారు. అది సూపర్ హిట్ కూడా అయింది. ఇది కూడా మంచిదే కదా. అందులో మార్పులు కూడా తెచ్చారంట. మార్పును తీసుకొచ్చేస్తే ఏ ఒక్క చిత్రాన్ని ఖచ్చితంగా నేను ఎదిరించను. అదొక కళ, అంతే. కళని నేను అభినందిస్తున్నాను. కానీ మీరు అప్పుడప్పుడు చూసారంటే అమీర్ ఖాన్ సినిమాని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అవును, వాడు ఎందుకలా? పీకే లాంటి సినిమా తీస్తున్నాడు, దేవుడి ఫోటోని బుగ్గల్లో అంటించుకుంటున్నాడు, బాత్రూమ్ లో తీసుకెళ్లి శివుడు ఫోటో పెడుతున్నాడు. ఇదంతా ఎవరు ఒప్పుకుంటారు? ఏమండి, కోట్లాది మంది ప్రజల దగ్గర నేనే అడుగుతున్నాను. ఏ ధర్మాన్ని, ఏ దేవుణ్ణి మీరు నమ్ముతున్నారో అదే దేవుణ్ణి ఒక సినిమాలో ఇలాగ అవమానిస్తారు. దేవుణ్ణి మీరు అవమానిస్తున్నారు. దీన్ని ఎదిరించడం మీరు తప్పని చెప్పారంటే నేను చచ్చే వరకు దీన్ని ఎదిరిస్తూనే ఉంటాను. ఇదిగో చూడండి, కొన్ని సమయాల్లో నాకేమనిపిస్తుందంటే మీరు వయసులో చాలా చిన్న వాళ్ళుగా ఉన్నారు. అందువల్లే మీకు పింద్రాన్ వాళ్ళని తెలీదు. అలాగే సినిమాస్ యొక్క చరిత్ర కూడా మీకు తెలీదు. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, బైజూ బావ్రా. అందులో భగవంతునికి సంబంధించి ఒక పాట వస్తుంది. ఆ పాట కూడా మంచి హిట్ అయింది. అది రాసింది షకీల్ బదాయి, మ్యూజిక్ వచ్చి నౌషద్, పాడింది మొహమ్మద్ రఫీ. నేను మీకు మళ్ళీ అర్థమయ్యేలా చెప్తున్నాను. నేను ఏ ఒక్క సమూహాన్ని ఎదిరించను. మీకు అర్థమవుతోందా? నేను మళ్ళీ చెప్తున్నా. నేను రహీంని వేడుకుంటా, కబీర్కి కూడా మర్యాదకిస్తాను. నేను షేక్ ముబారక్తో ఫ్రెండ్షిప్ లో ఉన్నానండి. ఇది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకునే తీరాలి. ఇక్కడ ఎంతో మంది ముస్లిమ్స్ పెద్ద పెద్ద వాళ్ళుగా పెరిగారని, దేవుడు పాటలు కూడా పాడారు. నేను లేదని చెప్పనే లేదే. నేను వాళ్ళందరినీ పొగుడుతున్నాను కూడా. ఇస్కాన్ కోసం నా మనసులో గౌరవం ఉంది. అంతేకాకుండా ఇండియాలో ప్రతి ఒక్కరూ కలిసే ఉండాలని కదా నేను ఆశిస్తున్నాను. సరే, నేను అడిగే దాంట్లో ఏదైనా తప్పుందా? ఏ అమీర్ ఖాన్ గురించి మీరు చెప్తున్నారో ఆయనే లగాన్ సినిమా తీశారు. ఆ సినిమాలో ఒక భజన ఉంది, దాన్ని జావీద్ అఖ్తర్ రాసి రహమాన్ సార్ మ్యూజిక్ వేశారు. తెలుసు, దాన్ని నేను గౌరవిస్తున్నానే. నేను ఆ పాటని వినలేదు, ఆ సినిమాని కూడా చూడలేదు. నేను దీన్నంతా గౌరవిస్తున్నాను. నేను ఎక్కడైనా ఎదిరించేటట్టు మాట్లాడుంటే ఆ వీడియో నాకు వేసి అది నేను చూపించండి. పంపిస్తాను మీకు. ఇదే మీ ఆ దగ్గర ఉన్న వీడియోకి సమస్య. అసలు వ్యతిరేకంగా నేను మాట్లాడుంటే లేదు, ఆ చూపించండి. పాట గురించి నేను నేను చెప్పట్లేదు. చెప్తున్నానండి, అదేంటంటే నేను సనాతనం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సనాతనం, సనాతనం, నేను అసలు ఏం సనాతనం. చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు ఎవరిని అసలు వ్యతిరేకిస్తున్నానో వాళ్ళ గురించి మీరు తెలుసుకోవడం కొంచెం మంచిదని. మీకు తెలియదంటే నన్ను అడగండి. ఖచ్చితంగా నాకు తెలుసుకోవాలంటే మిమ్మల్ని అడుగుతాను. కానీ సనాతన విషయంలో మిమ్మల్ని అస్సలు అడగను. సనాతనకి వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని డైరెక్ట్గా నేను అటాక్ చేస్తాను. మీరు చెప్పేది చూస్తే సనాతనం గురించి ఎవరు ఏం మాట్లాడినా సరే బెదిరియడానికి వచ్చేస్తారా? ఇది బెదిరింపుగా మీకు అనిపించిందంటే అనిపించడం మంచిది. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. ఆ హక్కు నాకు కూడా ఉందనుకుంటున్నాను. సనాతన కోసమే నేను పుట్టాను. సనాతనం కోసం నేను మాట్లాడతాను. సనాతనం కోసమే నేను చేస్తాను కూడా. మాట్లాడడానికి ఏ అడ్డు లేదు. ఆ? మీరు బెదిరిస్తున్నారు. నేను ఎవరిని బెదిరించట్లేదు. హద్దులో ఉంటే మీకే మంచిది. ఇక్కడ రామరాజ్యం జరుగుతోంది. నేను చట్టం అంటే మీకేంటని చెప్తున్నాను. చట్టాన్ని నేర్పించడం గురు బాధ్యత అండి, బెదిరించరు. గురువు ఏంటి అందరినీ తెరతారా? ఒకడు మట్టిని కొట్టి కొట్టి కుండ చేస్తున్నాడంటే దాన్ని మృదుగా ముట్టుకుంటాడు కదా. నేను ఒక గురువుగా ఉండి మిగతా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను, అంతే. పిల్లలు వినండి, దయచేసి సనాతన ధర్మం గురించి మాట్లాడకండి. అంతే. ఇలా కొన్నిసార్లు మాట్లాడితే అలాంటి భాషలు వినడానికి చాలా వస్తాయండి. బాగుంది. మాట్లాడతాను, కానీ ఎప్పుడు బెదిరించను. ఇంకొక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ ఆప్కి అదాలత్లో శాస్త్రితో ప్రశ్నలు కొనసాగిద్దాం. హనుమాన్ దగ్గర నుంచి మీకు ఏం కావాలనుకుంటున్నారు? సనాతన ధర్మం, హిందూ రాజ్యం. అప్పుడు కూడా నా ఆశ నెరవేరదు కదా. హిందూ రాష్ట్రం మనకి దొరికిందని చెప్పారంటే అఖండ భారతం కావాలని చెప్తాను. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో మీ అతిథి బాగేశ్వర్ పీఠ ప్రతినిధి ధీరేంద్ర శాస్త్రి. ఆప్కి అదాలత్లో నెక్స్ట్ క్వశ్చన్.
మీ ఆప్కి అదాలత్లో బాగేశ్వర్ ధామన్ యొక్క అధినేత ధీరేంద్ర కృష్ణ శాస్త్రి మీద ఉన్న తర్వాత నేరం. ఈయన అనవసరమైన ప్రచారం చేస్తున్నారు. సరే, మీకు ఒక ఉదాహరణ చెప్దాం అనుకుంటున్నా. యూట్యూబ్లో నేను చూశాను, మీ వీడియో ఒకటి ప్లే అయింది. ఆ వీడియోని చూసినప్పుడు ఇంప్రెషన్ ఏమొచ్చిందంటే, మన పిఎం నరేంద్ర మోదీ గారు మీ దర్బార్కి వచ్చారు. ఒకటి కాదు, 3 వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. బాగేశ్వర్ ధామ్ అఫీషియల్ ఛానల్లోనా? అది నేను ఒక పని చేస్తాను, మీకు వేసి చూపిస్తాను. ఎవరు చెప్పారు? గట్టిగా అర్థమవుతుంది. బాగేశ్వర్ ధామ్ యొక్క దర్బార్కి ప్రధానమంత్రి మోదీజీ వెళ్లారు. దీనికంటే అర్థం మోడీ గారు బాగేశ్వర్ ధామ్ యొక్క భక్తుడయ్యారా? బాగేశ్వర్ ధామ్కి మీరు వెళ్లారంటే అక్కడ జనసంఖ్య చాలా ఉంటుంది. అక్కడ ప్రధానమంత్రి మోడీ పేరు చాలా బాగా వినిపిస్తోంది. ఆయన కూడా కొద్ది రోజుల ముందు బాగేశ్వర ధామ్కి వెళ్లి దర్శనం చేసుకొని వచ్చారు. అది మాత్రమే కాకుండా పిఎం మోదీ బాగేశ్వర ధామ్కి వెళ్లి ఒక విన్నపాన్ని అక్కడ ఇచ్చొచ్చారట. ఈ విషయమై ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఏం చెప్తారో విందాం. పిఎం మోడీ గారు బాగేశ్వర్ వచ్చినట్టు మీరు ప్రొజెక్ట్ చేశారు. నాకు తెలిసినంత వరకు 3 వీడియోస్ ఉన్నాయి. అందులో ఒకటి బాగేశ్వర్ ధామ్ది. బాగేశ్వర్ ధామ్ అఫీషియల్ ఛానల్ నుంచి ఖచ్చితంగా ఇది వచ్చుండదు. ఈ తప్పులంతా అక్కడ అస్సలు జరగవు. ఎందుకంటే దీనికంతా నేను అస్సలు అనుమతి ఇవ్వను. ఇది నిజంగానే పెద్ద తప్పు. టీఆర్పీ ఎక్కువ అవ్వాలని ప్రతిరోజు ఏదో ఒక అమ్మాయితో నాకు పెళ్లి చేస్తున్నారు. యూట్యూబ్లో మీరు ఎంత అండి చూశారు? నాకు ప్రతిరోజు ఏదో ఒక అమ్మాయితో పెళ్ళి అవుతోంది. హ్యాపీ బర్త్డే. ఒకరోజు చూశారంటే ఒకడు న్యూస్ వేశాడు, బాగేశ్వర్ ధామ్ని 23వ తారీఖు మేము క్లోజ్ చేస్తామంట. ఎక్కువ మంది ఫోన్ చేశారు. మీడియాలో చూశారంటే ఎక్కువ మంది బాగేశ్వర్ ధామ్ని సెర్చ్ చేస్తారు. అలాగే హనుమంతుడిని కూడా వెతుకుతారు కదా. హనుమంతుడు ఎవడు? ప్రజలకి ఇష్ట దేవుడు. వాళ్ళు బాలాజీ కోసం బాగేశ్వర్ని వెతుకుతూ ఉన్నారు. అందువల్ల ఈ ప్రజలకి అందరినీ చెప్పట్లేదు. కొంతమంది ఈ యూట్యూబ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ వ్యూయర్షిప్ని ఎక్కించడం కోసమే ఇలాంటి కార్యాలన్నీ వాళ్ళు చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే దీని గురించి మేము ఎన్నో కంప్లైంట్లు కూడా మేము ఇచ్చాము. వాళ్ళకి అగెయిన్స్ట్గా మేము నోటీసులు కూడా పంపించాం. బాగేశ్వర్ దర్బార్లో మేము డిస్క్లైమర్ కూడా వేశాము. తప్పుడు సమాచారాన్ని దయచేసి చదవద్దని కూడా చెప్పాం. అంతేకాకుండా దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా వాళ్ళ పబ్లిసిటీ కోసం, ఇంకా 4 డబ్బులు చూడడం కోసం చేస్తున్నారు. దీనికి మేము లీగల్గా కంప్లైంట్లు కూడా ఇచ్చాం. శాస్త్రి సార్, పిఎం గారి పేరు మీద ఇలాంటి వీడియోస్ అంతా, అది కూడా బాగేశ్వర్ పేరు మీద వెళ్ళిందంటే ఇవన్నీ అమాయక ప్రజల్ని మిస్లీడ్ చేసేలాగే కదా ఉన్నాయి. ప్రజలు దీన్ని నమ్మారంటే చూడండి, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇది మేము చెయ్యట్లేదు. ఇంకెవరైనా చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఇలాంటి తీస్తాం. పనులు జరుగుతున్నాయంటే మీరు ఖచ్చితంగా యాక్షన్ కరెక్ట్గా చెప్తున్నారు. మనం తీసే తీరాలి. మేము నోటీస్ పంపించాం. నిజానికి చెప్పాలంటే ఎన్నో ఛానల్ని మేము మూయించాం. మా పేరుని ఉపయోగించి కానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాలని చెప్తారు. కొంతమంది బెదిరిస్తారు కూడా. బాగేశ్వర్ ధామ్ వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు. అలాగే మా పక్కన పోలీసు నుంచున్నట్టు కూడా వేస్తారు. ఇవన్నీ మీరు నాకు వీడియో వేసి చూపిస్తున్నారు. అందువల్లే మిమ్మల్ని నేను వేడుకుని అడుగుతున్నాను, దయచేసి ఇలాంటి సమాచారాలని నమ్మకండి. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి కార్యాలు ఎప్పుడు మేము చెయ్యము. ఇది మామూలు విషయం కాదు. నేను కథా కాలక్షేపం చేసే ఒక మామూలు మనిషిని. సరే, మీ తరపు నుంచి మోదీ గారి ఈ వీడియో విషయంలో ఏ యాక్షన్ తీసుకున్నారు మీరు? నిజం చెప్పాలంటే ఈ విషయం నాకు ఈ రోజే తెలిసింది. దీనికి ముందు నాకు ఇంకొన్ని వీడియోలన్నీ చూపించారు. ఈ వీడియో గురించి అస్సలు తెలీదు. ఇప్పుడు చెప్తున్నాను, ఆప్కి అదాలత్ నుంచి నేను బయలుదేరిన తర్వాత ఖచ్చితంగా మరో క్షణం దీనికోసం లీగల్ యాక్షన్ తీస్తాను. ఇవే కావు, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. దేవన్ ఫెడ్నవీస్ ఉంది, మనోజ్ శ్రీవారిది. లేదు 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 చెప్తున్నాను కదండి. వీళ్ళందరూ వచ్చారు, రాలేదని చెప్పకండి. వచ్చారు. దేవన్ ఫెడ్నరీస్ వచ్చారు, మనోజ్ తివారీ నా శిష్యుడు, అలాగే ఎక్కువ మంది కూడా వచ్చారు. కానీ మోదీ గారు అసలు రాలేదు. నేను ఇక్కడే చెప్తున్నాను, మిగతా విషయాలన్నీ నిజమే, కానీ మోదీ గారు మాత్రం రాలేదు. కానీ మీరు 2-3 సెంటెన్స్ మాట్లాడుతున్నారు, మోదీ గారిని పిలుస్తున్నట్టే ఉంది అది. అప్పుడు నేను లండన్ దర్బార్లో ఉన్నాను. దానితో పాటు దీన్ని కలిపారంటే నాకు తెలియదు, ఎందుకంటే ఆ విషయాలన్నీ నాకు అస్సలు తెలియవు. అప్పుడు నేను లండన్లో అప్పుడు నేను కథలని చెప్తూ ఉన్నాను. అక్కడ ఒక గుడి ఉంది. ఆ గుడిని జరిపేవారు పేరు కూడా మోదీయే. ఆయన కూడా గుజరాతీయే. ఆయన కూడా దర్బార్లో ఉన్నారు. అప్పుడు ఆయన గురించి గొప్పలు చెప్పాల్సిన ఒక సంచలనం వచ్చింది. ప్రజలు ఒకవేళ దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి వేసుండొచ్చు, కానీ ఇప్పుడే చెప్తున్నాను, అది కూడా తప్పే.
ఇది కూడా ఒక నేరమే. నేనెందుకు చెప్తున్నానంటే ఇదంతా మీరు చెయ్యాలంటే అఫీషియల్గా నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోకుండా మీరేవీ చేయకూడదు. అలాంతా ఇక్కడ చట్టాలు ఉన్నాయి కదా. అందువల్ల ఇది కూడా తప్పే. మీ దగ్గర ఒక విషయం చెబుతాను. 40 సంవత్సరాలుగా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ చూశాను. చంద్రస్వామిని నేను చూశాను. నరసింహరావుతో ఆయన ఫొటోస్ అంతా ఉంటాయి. రాజీవ్ గాంధీతో పాటు అతని ఫొటోస్ ఉంటాయి. జాన్ మెకెంద్రోతో పాటు ఫొటోస్ ఉంటాయి. లిస్ టైలర్తో పాటు కూడా ఉంటాయి. వీళ్ళందరూ ఇంటర్నేషనల్ లీడర్స్. ఆయన ఈ ఫొటోస్ చూపించే తన కొట్టుని నడిపేవాడు. అదే కాకుండా వరల్డ్ లో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ అంతా అతనికి స్నేహితులుగా ఉండేవాళ్ళు. బ్రునై సుల్తాన్, ఆయన ఇతని శిష్యుడిగా మారిపోయాడు. ఆఫ్రికన్ కంట్రీ ప్రెసిడెంట్ కూడా ఒక శిష్యుడిగా మారాడు, తెలుసా? నాకు అలా అంతా కాదండి. ఎవరైనా రావచ్చు. నాకు అందరూ ఒకటే. నా ఫోటో చూపిస్తేనే ప్రజలకి నా మీద మర్యాద రావాలి అనే అవసరమే లేదు. ఇలా చూడండి, మీడియాలో మీరు నా గురించి ఏవైనా మాట్లాడచ్చు. కానీ నాకుంటూ ఏవైనా గొప్పలుంటేనే ప్రజలు నా గురించి చదువుతారు. చదవకపోతే మళ్ళీ మీరు నన్ను ఖచ్చితంగా పిలవరు. అలా నేను వచ్చినా కూడా మీరు నన్ను బయటికి తరివేస్తారు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చానంటే అదొక మామూలు విషయమే, కానీ అదొక సాధన కాదు. నాకు ఎలాంటి భావనలు లేవు. నేనొక తెరిచిన పుస్తకం అనే చెప్తాను. పైనుంచి కింద వరకు ప్రజలు ఇంకోటి చూడాలని నేను కూడా ఆశించట్లేదు. దాన్ని మీరు వాళ్ళు చూశారంటే అది వాళ్ళ దృష్టి అనే నేను చెప్తాను. నాకు ఒకే ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు. నేనొక హనుమంతుడు భక్తుణ్ణి, అంతే. ఏం కావాలి మీకు హనుమాన్ దగ్గర నుంచి? సనాతన ధర్మం, హిందూ రాజ్యం. అప్పుడు కూడా నా ఆశ నెరవేరదు. హిందూ రాజ్యం దొరికిందని మీరు చెప్పారంటే నేను అఖండ భారతం కావాలని అడుగుతాను. ఖచ్చితంగా మీ బజరంగ బలి మీ ఆశను నెరవేరుస్తాడు అని మీకు అనిపించిందంటే నెరవేరుస్తారా? ఖచ్చితంగా నెరవేరుస్తాను. అయితే నేను చెప్పేది వినండి. ఆ పుతిన్కి చెప్పి ఆ ఉక్రెయిన్ వార్ని కాస్త ఆపమని చెప్పండి. రండి. ఇదొచ్చి ఒక ఇంటర్నేషనల్ విషయం కదా. ఉక్రెయిన్ క్రిస్టియన్ దేశం. సనాతన ధర్మం శక్తితో వాళ్ళు అర్థం చేసుకోనివ్వండి. ఇలా చూడండి, అందరూ రక్షణతో ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రతిరోజు వేడుకుంటున్నాను. హనుమంతుడు రావణుడికి కూడా అర్థమయ్యేలా చెప్పారు, ఒప్పుకో. ఆయన ఒక దేవుడు, సీతమ్మని తిరిగి ఇచ్చేయి. కాని వాడి విధి అలా ఉందనే చెప్పాలి. అందువల్ల హనుమంతుడు మాటలు వాడి చెవికి అందలేదు. అలాగే గురువుగా నేను కూడా వేడుకున్నాను. విధి అయిపోయిందంటే నా దగ్గర కూడా వస్తారు. నేను చనిపోకూడదు. రే, నీకు విధి అయిపోయిందిరా అని చెప్తే నన్ను కూడా వాడు ఒప్పుకోడు. నేను వాడికి ఎంత అర్థమయ్యేలా చెప్పినా పిచ్చోట్ల మళ్ళీ అదే వాగుతాడు. సరే, నేను మీ దగ్గర చెప్తున్నాను. ఈ రష్యా యుద్ధం అయిపోవాలని అనిపిస్తే మీరొక్క విన్నపాన్ని పెట్టండి. అది కూడా బాగా. ఇలాంటి విన్నపాలు పెట్టేదంతా మీ పని, నాది కాదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ విషయాన్ని చూసామంటే చూడండి, టర్కీలో ఎంతో పెద్ద భూకంపం వచ్చింది, ఎంతో మంది చనిపోయారు. దానికోసం మీరు ప్రార్థించచ్చు కదా. ఖచ్చితంగా నేను దానికోసం కూడా వేడుకున్నాను. ఇప్పుడు కూడా వేడుకుంటున్నా. ఇప్పుడు కూడా ప్రతిరోజు పూజ చేసేటప్పుడు వేడుకుంటున్నా. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ఏ కష్టాలు రాకూడదని ప్రతి ఒక్కరి కోసం వేడుకుంటున్నా. అది క్రిస్టియన్ కంట్రీ అయినా కూడా సరే, ముస్లిం కంట్రీ అయినా సరే కూడా కదా. నేను ఈ లోకం మంచి కోసం ప్రతి చోటకి వెళ్ళానే. నా హిందూ ధర్మం ప్రతి ఒక్కరిని ఒకే దృష్టితోనే చూస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సంతోషంగానే జీవించాలి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, సంతోషంగా జీవించాలి. నాకు మానవత్వం ఎక్కువ ఉంది. ఎవరెవరంతా బాధపడుతున్నారో దేవుడా, వాళ్ళందరూ బాధపడకూడదు, సంతోషంగా ఉండాలి. ఎవరిని నేను వేరుగా చూడను. మంచి విషయాన్ని చెప్పారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ ఆప్కి అదాలత్లో జడ్జి గారిచ్చే తీర్పుని మనమందరం విందాం. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఒక విచారణ జరిపాము. వాగేశ్వర్ ధామ్ ప్రముఖుడు ధీరేన్ కృష్ణ శాస్త్రి ఎన్నో ప్రశ్నలు అడిగాము. అతని కథా కాలక్షేపాల గురించి, సనాతన ధర్మం గురించి, ఆయన బెదిరించిన బెదిరింపుల గురించి, ఆయన స్టంట్స్ గురించి, ఆ తర్వాత ఆయనకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్ గురించి కూడా అడిగాము. ఇప్పుడు మీ ఆప్కి అదాలత్లో ఈ రోజు మన జడ్జి గారిచ్చే తీర్పుని విందాం. భాగేంద్రధామ్ యొక్క ప్రముఖుడు ఆచార్యులు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చాడు. ఆ కారణం చేత కోర్టు ఒక తీర్పుకొచ్చింది. ఈయనలాంటి మహానుభావులు వాళ్ళ నిర్ణయం చెప్పే హక్కు ఈ దేశంలో ఉంది. కాని ధర్మం అనే పేరులో అనేకమైన తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ కారణం చేత ఈయన కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ మీదున్న నేరాలన్నీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని ఈ కోర్టు నిరపరాధి అని విడుదల చేస్తోంది. భాగేశ్వర్ ధామ్
బాలాజీ సర్కార్. ఆ తర్వాత హనుమాన్ యొక్క ఆశీస్సులతో ఆయనకి ఏదైనా శక్తి అందింది అంటే ఆయన దేశం యొక్క మంచి కోసం అలాగే ప్రజల యొక్క మంచి కోసం ఉపయోగించాలి. ఆయన అంతేకాకుండా అన్ని చోట్ల శాంతిని నెలకొల్పాలి. ఆయన అన్నిటికీ సహకరించాలి. ఆయన ఒక యువకుడు, కోపం రావటం సహజం. అంతేకాకుండా దానితో పాటు తెలివి కూడా అవసరం. ఈ అదాలత్ అనుకుంటుంది ఆయన ప్రశాంతంగా తెలివిగా అందర్నీ అనుసరించడం మంచిది. అందువల్ల ధీరేంద్ర కృష్ణ శాస్త్రి సనాతన ధర్మాన్ని ఇదే లక్ష్యంతో మన కళాచారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జడ్జి గారు ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన చెప్పినట్లుగా మీరు వాటిని పాటిస్తారన్న నమ్మకం మాకుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి తప్పైన ప్రచారాలు చేయకూడదు. అది కూడా గమనించాలి. ఆప్కి అదాలత్లో ఇవాళ విచారణ ఇంతటితో ముగిస్తుంది. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వ్యక్తితో. అంతవరకు నమస్కారము.